शिवाय गुरवे नमः। ఓ ఉద్ధవ, ఆ బ్రాహ్మణుని సంపదలో కొంత భాగం బంధువులు బలవంతంగా లాక్కున్నారు. కొంత దొంగలు దోచుకున్నారు. దైవవశం వల్ల, చెడ్డకాలం వల్ల మిగిలినది ఇతరులు దోచుకోగా కొంత పన్ను రూపంలో రాజు తీసుకున్నాడు. ధనము నీటి తరంగాల వలె, నీటి బుడగల వలె చపలమైనది. ధనాన్ని ఖర్చు పెట్టకపోతే, తిరిగి పెట్టుబడిగా పెట్టకపోతే అది ఏదో విధంగా వదిలి వెళ్ళిపోతుంది. తనకు తానుగా ధనాన్ని సద్వినియోగం చేయకపోతే బలవంతంగా లాక్కోబడుతుంది. సంపాదించి నిరుపయోగంగా ఉంచిన ధనాన్ని బయటకు తీయించడానికి అనేక యుక్తులు. ఇలా అతని యొక్క ధనమంతా కూడా వృధా అయింది. అతని యొక్క దురదృష్టం ఆ విధంగా అతన్ని పట్టుకుని వేలాడింది. ఈ విధంగా సర్వస్వం కోల్పోయి ఆ బ్రాహ్మణుడు పూర్తిగా బికారి అయ్యాడు. ధర్మభోగ వర్జితుడై ఆ బ్రాహ్మణుడు స్వజనుల చేత తిరస్కరించబడి మిక్కిలి చింతాక్రాంతుడు అయ్యాడు. చింతాక్రాంతుడు అంటే బాధపడుతున్నాడని. ధనవంతుడైన వాడికి ధనం పోయినప్పుడు దారిద్ర్య బాధతో పాటు ఈ సమాజంలో అపకీర్తి అనే దారుణ దుఃఖాన్ని, అదే ఈగో ప్రాబ్లం. ఇప్పుడు డబ్బు లేదు అన్న బాధ, పోయిందన్న బాధ, అయినా సరే అహంకారం నశించదు. దానికి మళ్ళీ లేనిపోని ఆడంబరాలు, దాని గురించి అప్పులు, నానాగోలు. ఎందుకండి? లేనప్పుడు నువ్వు లేనిగా ఉంటే ఏమన్నా అయిందా? నువ్వు సుఖంగా ఉంటావు. భేషజాలకు పోయి అప్పులు చేస్తే ఎందుకు అలాంటివన్నీ? కాబట్టి ఇలా అపకీర్తి అని అంటే అతనికి ఆ ఈగో ప్రాబ్లం. అయ్యో నాకు డబ్బులు లేవని వీళ్ళు అనుకుంటారేమో అని ఏం చేస్తారంటే, డబ్బున్న వాటిలాగా యాక్షన్ చేయడానికి అప్పులు చేస్తారు. మళ్ళీ అప్పులు ఎవరు తీర్చాలండి? మళ్ళీ తీర్చాలి. కారణంగా బంధువులు పక్కకి తప్పుకుంటారు, ఇతరులు జాలి పడతారు, ఎవ్వరూ సహాయం చేయరు. కొంతమంది సంపదలు పోయినప్పటికీ కూడా పరమాత్మని ప్రార్థిస్తూ సత్కర్మలను ఆచరిస్తూ జీవితంలో చిన్న చిన్న ఆనందాలను అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తారు. ఉన్న దాంట్లో బతకడం నేర్చుకోవాలి. ఉన్నది చాలు సంతోషం. ఎంతో మంది లాగా రోడ్డు మీద లేము. హాయిగా ఉన్నాము అన్న తృప్తి ఉండాలి. అంతేగాని ఇంకా లేదు లేదు ఉన్నది వదిలేసేసి లేదు అని భగవత్ చింతన కన్నా ఈ చింతన ఎక్కువ. ఈ చింతన దేనికి పనికి వస్తుందండి? ఏడవడానికి తప్ప దేనికి పనికి. ఈ చింతన చేసే బదులు ఆ భగవత్ చింతన చేయండి. మీ కర్మలు ఆయన తీసేయగలుగుతాడు. మళ్ళీ పోయిన సంపదను తీసుకొచ్చి ఇవ్వగలిగే సత్తా ఆయనకు మాత్రమే ఉంది. మీరు చింతించినంత మాత్రాన మీరు ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావు. మీ ప్రయత్నానికి పరమాత్మ యొక్క కృప తోడవ్వాలి. ఆయన అనుగ్రహం లేనిది ఏమిటండి పొందుతారు? గురువు అనుగ్రహమో పరమాత్మ అనుగ్రహం ఉండి తీరాలి. మీరు ప్రార్థించే దైవ అనుగ్రహము ఎన్నున్నాయి? దైవానికి మీరు ఇక్కడ ఎన్ని ఉంటాయండి? దైవానికి మీరు సమర్పించేవి నిజంగా మంచివేనా, పక్కింట్లో కోసుకొచ్చిన పూల? ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే, శ్రద్ధాభక్తులతో స్తోత్రం చదవకపోతే అది వేస్ట్. పక్కింట్లో పూలు దొంగతనంగా కోసుకొస్తే అది ఇంకో వేస్ట్. ఇలా మీరు ఆరాధించే దైవం పట్ల మీరు అనేకమైన దోషాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమిటండి ఉపయోగం? దోషం వస్తుంది కానీ అనుగ్రహం వచ్చిందా? రాలేదు. కాబట్టి దోషరహితులుగా ఉండాలి. దోషరహితులుగా ఉన్నప్పుడే అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మనసు శుద్ధం ఉందనుకోండి, నువ్వు పుష్పం పెట్టినా పెట్టకపోయినా ఆ దైవం ఏమి ఇదేవు. తృణమో ఫలమో అన్నారు, గరిక పెట్టినా ఆయన సంతోషిస్తారు. వినాయకుడే అక్కర్లా, మీరు ఎవరికి పెట్టినా ఆ స్వామి దగ్గర ఇదే ఉందని పెట్టినా ఆయన ఏమని. కానీ శుచి శుభ్రంగా శ్రద్ధాభక్తులతో పెట్టవచ్చు. కాబట్టి సత్కర్మలను ఆచరించాలని డబ్బులే అక్కర్లా. సత్కర్మ అంటే ఏమిటి? మంచి మాట సత్కర్మ. ఒక సహాయం నీకు అంటే నువ్వు చేయగలిగిన సహాయం సత్కర్మ. అందరినీ గౌరవించడం సత్కర్మ.
ఉన్న దానిలో ఆనందంగా ఉండటం, నీకు ఎంత ఉందో అంతలోనే ఆనందంగా ఉండటం సత్కర్మ. అంతేగాని ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలని ఎంతసేపు సంపాదనలో ఉంటే ఇందాక చెప్పినవి జరిగి తీరుతాయి, నువ్వు అనుభవించకుండానే పోతావు. ఎందుకంటే సంపాదన మరి ఎంత సంపాదిస్తే నువ్వు అనుభవిస్తావు, ఎంత అనుభవించగలుగుతావు, ఎన్ని నగలేసి తిరుగుతావు, ఎన్ని బట్టలు కట్టు తిరుగుతావు. ₹1,00,000 అది కొన్నా అది చిరగవలసిందే ఎప్పుడో ఒకప్పుడు. ఏదైనా నశించేదే, సత్కర్మ ఫలితమే నశించదు. ఆ పరమాత్మని పూజిస్తూ సత్కర్మలను ఆచరిస్తూ చక్కగా ఆనందంగా ఉండవచ్చు. కానీ బ్రాహ్మణుడికి అటువంటివి ఏవీ లేవు, గాఢ దుఃఖంలో ఉన్నాడు ఇప్పుడు. సంపదంతా నశించిపోగా అత్యంత దయనీయ దశలో తన పరిస్థితిపై చాలా కాలం వరకు అతను చింతించాడు. అప్పుడు అతనికి వైరాగ్యం కలిగింది. ఎన్నాళ్ళకు శ్మశాన వైరాగ్యం వేస్ట్. శ్మశాన వైరాగ్యం అంటే ఏంటో మీ అందరికి తెలిసిందే. కాబట్టి ఏదో ఆవేశం వచ్చి గురువు చెప్పినప్పుడు మాత్రమే దీక్ష మొదలెట్టేస్తారు. ఆవేశం అది రెండో రోజుకి చెప్పబడుతుంది. అందుకని ఎప్పుడు దీక్షలో ఎప్పుడు విఘ్నాలే. విఘ్నాలు ఎక్కడి నుంచో రాలా, మీరు కల్పించుకున్నవే. అయ్యో విఘ్నం వచ్చిందండి అంటారు. ఎందుకు వచ్చింది? నువ్వు కల్పించావు కాబట్టి వచ్చింది. నీకు ఇష్టం లేదు కాబట్టి, అంటే ఈ దీక్ష ఇష్టం లేదు కాబట్టి నీకు విఘ్నం కలిగింది. ఇష్టమైతే విఘ్నాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమీ రాదు. పూర్వజన్మ పుణ్యఫలమో, జన్మతః బ్రాహ్మణుడైనందున మంచి సంస్కార బీజాలు ఉన్నాయేమో, ఇతనికి ఈశ్వర కృప ఉండవచ్చు. పూర్వజన్మ ఏదైనా సరే అతను అంటే అతనికి కొంత మంచి జరిగింది, అంత దుర్మార్గుడు అయినప్పటికీ. దుర్మార్గుడైనా రావణాసురుడు కూడా తపస్సు చేశాడు కదండి. మీలో దుర్మార్గుడు లేరా? ఇంకా అంత దుర్మార్గంతో ఉంది కదా మీ మాటల్లో చేతల్లో, లేదా? లేదు ఉంది. నేను ఒప్పుకొని మీరు ఒప్పుకున్నా. ఉంది. ఇంకా సంపాదన మీద వ్యామోహం. ఇంకా మీరు కాదు, మీ పిల్లలు కూడా సంపాదించాలన్న వ్యామోహం. ఎందుకంటే మీకు అంత వ్యామోహం? మీరు సంపాదించింది ఏం చేశారు? ఎందుకంటే వాళ్ళకి భగవంతుని పరిచయం చేయండి, సత్కర్మలు చేసేటట్టుగా చూడండి. వారు కొంత ఏదైనా దానం చేయగానే ఇక్కడ వీళ్ళు గిలగిలలాడిపోతారు తల్లి తండ్రి. అయ్యో ఎందుకు 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 అంటారు. వాడి మంచి మనసుని మెచ్చుకుని చాలా సంతోషంగా అలా చెయ్యి, తప్పకుండా నీకు శుభమే కలుగుతుందని చెప్పగలగాలి. అంతేగాని వాళ్ళు ఏదన్నా ఇచ్చేసారు అనుకోండి, ఇక వీళ్ళకి ఎంత బాధో అసలు చెప్పండి. వాళ్ళు ఇక సమయం వచ్చినల్లా అంటూనే ఉంటారు. పరమాత్మని పరిచయం చేయండి, సత్కర్మని పరిచయం చేయండి, ధర్మంగా ఉండేటట్టుగా చూడండి. అంతేగాని వాడు సంపాదించాలి సంపాదించాలి ఏమిటంటే, నువ్వు సంపాదించి ఏం చేశావు? నీకు సుఖం ఉందా? నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావా? ఎప్పుడు ఏదో వ్యాకులత, ఏదో ఒకటి, ఏదో గోల. మరి ఎందుకయ్యా అవతల వాడని కూడా ఆనందం లేకుండా చేయటం? ఇక్కడ పిల్లలకి ధర్మాన్ని పరిచయం చేయండి, పరమాత్మని పరిచయం చేయండి. మాగాలేంది వాళ్ళకి ఏం చేస్తారంటే, తెలుసుకుంటున్నారుగా, బోధ వింటున్నారు కదా. ఇప్పుడు బోధ విన్న తర్వాత కూడా మళ్ళీ ధన సంపాదన పట్ల అంత వ్యామోహం ఏమిటండి? నీకు వచ్చేది ధనమైనా వస్తువైనా గరికైనా సరే నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. పిల్లల్లో చక్కగా అలాంటి దాన గుణాన్ని, ధర్మ గుణాన్ని పెంచండి. అది తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది. దీనికి వ్యతిరేకంగా చేస్తే మీరు తల్లిదండ్రులు ఎలా అవుతారు? లేని దోషాన్ని తెచ్చుకుంటున్నారు ఇంకా. అంటే జాగరూకతతో ఉండండి. అతనికి కొన్ని ఈ యొక్క పరమ సత్యం తెలియబడింది. ఇప్పుడు మీకు తెలియలేదు, అహం బ్రహ్మాస్మి స్థితి ఇదేనయ్యా అని, వేరేదని మీకు అన్ని తెలిసాయి. ఇప్పుడు భేదం తెలిసింది, అభేదం తెలిసి అన్ని తెలిసాయి. ఆచరణ లేదు కానీ తెలిసాయి. అతను వివేకపూరితమైన విచారణ చేశాడు, అతనికి నిజమైన వైరాగ్యం కలిగింది. ఇంకా మీకు నిజమైన వైరాగ్యం కలగలేదు, ఉన్నమాట ఇది. నిజమైన వైరాగ్యం కలిగితే నేను ఎందుకుంటుందండి, జీవనరక్షణ ఎందుకు వస్తుంది? పిల్లలు సంపాదించాలని, లేదా మీరు సంపాదించాలని, లేకపోతే ఇంకోటి ఏదో దాచుకోవాలని కానీ రకరకాలవి ఎందుకు వస్తాయండి భావనలు. జీవుడికి భావనలు ఉన్నాయి కానీ పరబ్రహ్మకి ఎక్కడున్నాయి? లేవు. ఉన్నాయి అంటే
నిజమైన విచారణ జరగలేదు, కేవలం వాచా వేదాంతుల విచారణే జరిగింది. నిజమైన విచారణ అంటే నిజమైన వైరాగ్యం కలిగిన వాడు ఎలా ఉంటాడో మీకు తెలుసు. భగవత్ కృప వలననే మనిషికి మంచి ఆరోగ్యం, ధనం, మిత్రులు, కుటుంబం, అనుకూల పరిస్థితులు వరంగా లభిస్తాయి. కాబట్టి ఆ కృప ఉన్నప్పుడే కాస్త సరిగ్గా ఉండాలి. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి, లేనప్పుడు భగవత్ కృప లేదని అర్థం. భగవత్ కృప లేనప్పుడు భగవత్ కృప గురించి ప్రయత్నం చేయాలి, కానీ అనవసరంగా లేని దాని గురించి ప్రయత్నం చేస్తే ఏంటి వస్తుందండి? ఆయాసం వస్తుంది. అవును. పరమా ఒక కొండెక్కినా ఏదెక్కినా లేదా గిరి ప్రదక్షిణలు చేస్తున్నా ఆయన నామస్మరణ చేస్తూ చెయ్యండి, అలసట ఉంది. కబుర్లు చెప్పుకుంటూ ఆయాస పడితే ఏమవుతుంది? ఆయాసమే మిగులుతుంది. వచ్చి కాళ్ళు నొత్తుకోవడమే తప్ప భగవంతుని స్మరణ లేదు. అదే నామస్మరణ చేస్తూ మీరు కొండెక్కండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి. మీరు నామస్మరణ చేస్తూ పైకి వెళ్ళండి, స్వామిని చూడగానే పరమానందం కలుగుతుంది. ఆహా స్వామి దర్శనం ఇచ్చావయ్యా అంటారు. లేదా అబ్బాలా అనుకుంటే పైకి వెళ్తే అబ్బా ఎన్ని మెట్లు ఎక్కొచ్చానో నేను, సరేలే అని ఏదో రొటీన్ గా ఆయనకో దండం పారేసి పైకి వెళ్ళారు కాబట్టి తీర్థ ప్రసాదాలు పుచ్చుకుని బయటకు వచ్చి అమ్మయ్య మొత్తానికి దర్శనం చేసుకున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంట? ఆనందం ఏది? ఆయన చూసిన ఆనందము లేదు, పరమానందము లేదు. ఎందుకంటే జీవ లక్షణం వైరాగ్యం కాదు, అసలు ఆనందం కాదు, ఏది లేదు. ఏదో వెళ్ళాం గుడికి అంతే. గుడికి వెళ్ళినప్పటి నుంచి చిన్నపిల్లలాగా ప్రసాదం కోసమే చూస్తానంటే ఇంకా దేవుడి మీద ఎలా ఉంటుంది? ఏరా దేవుడు ఇవాళ ఏది కట్టుకున్నాడంటే ఎవరు చూసి వచ్చారు? ప్రసాదాల కోసం చూస్తుంటే అంట. ఇంకా నిజమైన వైరాగ్యం, నిజమైన విచారణ, తత్వ విచారణ తెలిసిన తర్వాత బోధ జరిగింది కదా, జరగకపోతే అది వేరే విషయం. బోధ జరిగింది, ఏది ముఖ్యమో ఏది కాదో అన్ని మీకు తెలిసాయి. తెలిసిన తర్వాత కూడా అనవసరంగా నిప్పునే పట్టుకుంటానంటే ఏమవుతుందండి? చేయగలను. చేయగలనే నాకు ఆనందంగానే ఉందంటే ఎవడేం చేయలేదు. చెప్పాం కదా, బురదలో కాలేసి ఆనందంగా ఉన్నానంటే ఏం చేస్తారండి? సరేరా ఆనందించండి. కాబట్టి ఆయనకి జీవితానికి అర్థం ఏమిటో, పరమార్థం సారీ అర్థం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, ఈ అసలు ఉన్నది ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన విచారణ చేశారు. అంటే నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. జిజ్ఞాసువు మాత్రమే విరక్తుడు అవుతాడు. పరమాత్మ బ్రహ్మదేవునితో చెప్పాట, తనకు ఏ భక్తునిపై విశేషమైన అనుగ్రహం కలుగుతుందో వారిని సమస్తము తాను హరించి వేస్తానని చెప్పాడు. ఆ విధంగా ఈ యొక్క బ్రాహ్మణుడు పరమాత్మ యొక్క విశేష కృపకు పాత్రుడయ్యాడు. సర్వము కోల్పోయి కూడా వివేకంతో విచారణ చేసి తన దుఃఖానికి అసలైన కారణాన్ని గ్రహించి విరాగి అయ్యాడు. కాబట్టి ఏమిటి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అనుగ్రహం లేదా అంటే అర్థము భయంకరంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఉన్నదాని పట్ల తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండండి. అది దాచుకోవాలని, ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఏదో చేసుకోవాలని వాటి మీద తపన పెట్టుకోకండి. నిజంగా మీకు తపన ఉందా లేదా ఎవరు మీకు చెప్పక్కర్లా. మీరు సమర్థించుకుంటున్నారు మీ గురించి మీరు అంటే మీలో జీవలక్షణమే. తత్వం తెలియలే, జిజ్ఞాస లేదు మీకు. జిజ్ఞాస ఉన్నవాడు దేని గురించి ఆలోచించాడు, ఏదొస్తే దాన్ని స్వీకరిస్తాడు. అది వజ్రమైనా సరే, మట్టి అయినా సరే, దాని పట్ల విశేష భావం ఏముండదు. అది అందరూ చూసారా లేదా, గుర్తించారా లేదా, ఇంకోటా లేదా అన్న వివేకం కానీ ఆతృత కానీ ఏముండదు. వాటి గురించిన ఆలోచన. కాబట్టి నిజమైన విచారణ చేసిన వాడు జిజ్ఞాసు, తితీక్ష, సహజమైన వైరాగ్యం, ఇవన్నీ ఒట్టిగా ఏం లభించవు. నీ ప్రయత్నం ఉండాలి, నీ ఆచరణ అనేది చాలా ముఖ్యం. ప్రయత్నం అంటే ఆచరణ. ప్రయత్నం అంటే ఏదో 2 రోజులు దీక్ష చేసి 3వ రోజు విఘ్నం వచ్చిందని చెప్పటం కాదు. సర్వకాల సర్వ అవస్థలందు ఆచరణ ఉండాలి. అది కష్టమైందని ఎవరు అన్నారు?
నువ్వు కొంత ఇష్టంగా చేస్తే మిగతా కష్టం ఆయన తీర్చేస్తాడు, అందులో సందేహం ఏమీ లేదు. ఇక అతనిలో అంతర్మథనం మొదలైంది. ఎంత దుఃఖకరం! నన్ను నేను అనవసరంగా ఈ యొక్క లంపటాల్లో ఉన్న, అంటే అలా ఉండటం వల్ల నన్ను నేను శిక్షించుకున్నట్టు అయింది. ఏ ధనం కోసం నేను ఇంత కష్టపడ్డాను, అది ధర్మానికి గాని అనుభవించడానికి గాని పనికి రాలేదు. ఏం పనికి వచ్చిందండి, అంత దాచుకున్నారు కదా. అవునమ్మా. అందుకే శాస్త్రం కూడా దాచుకున్నవాడు దొంగ అని. ఉమ్. అలా నిన్నేం బయట పారిపోయమనలేదు. చక్కగా దేనికి అవసరం దాన్ని లోభత్వం పొంద, ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెట్టి, అక్కడ బీస్థానం పోకు. దైవం దగ్గర, గురువుల దగ్గర, పుణ్యక్షేత్రాల్లోనో అవసరాన్ని బట్టో అలా చెయ్యి. అక్కడ ధనం గురించి ఆలోచించు. ఎక్కడ ఆలోచించకూడదు అంటే ఎవరి వల్ల నీకు ఈ ధనం లభించిందో అనొచ్చు. ఏమంటే గురువు ఏం చేశాడండి, దైవం ఏం చేసిందండి, నాకు వచ్చింది నా పూర్వజన్మ అది అన్నాను. నా పూర్వజన్మ నీకు ఇక్కడ ఇచ్చింది ఎవడండి, దైవం కాకపోతే. గురువుల దగ్గరకు వస్తారు కదా లాభం రావాలని, మరి అప్పుడు గురువు ఇచ్చినట్టు అవుతుందా, నువ్వు సంపాదించినట్టు అవుతుంది. అది. అందుకని మీరు ఎవరు అనడానికి ఏం లేదు. అతను బాధపడ్డట, దేనికి పనికి రాలేదు, నాకు ఎప్పుడూ కూడా ఆనందమే లభించలేదు. ఈ మానసిక అశాంతికి, మరణానికి, ఈ అశాంతి దేనికి కారణం అంటే మరణానంతర నరకానికి మాత్రమే అని అతను గ్రహించాడు. మానసిక అశాంతే కదండి, డబ్బు గురించి కానివ్వండి, జీవితంలో లగ్జరీల వాటి గురించి. మానసిక అశాంతి కాకపోతే ఏమిటి, ఏసీ ఉంది, అన్ని ఉన్నాయి, కరెంట్ లేదు, ఏం చేస్తారు, జనరేటర్ ఆగిపోయింది, అప్పుడు మానసిక శాంతి. వాడికి నిద్ర పట్టదు కదా. అదే నిజంగా కష్టపడ్డవాడు, ఆనందంగా ఉన్నవాడు, వాడు నేల మీద పడుకున్నా నిద్రపోతాడు. వాడికి ఏసీ ఇవన్నీ అక్కర్లా, ఏదో ఒకట్లే అనుకుంటాడు. ఎందుకంటే వాడికి దాని పట్ల ఏం వ్యామోహం లేదు, వాటి పట్ల ఏమి ఆతృత లేదు. నేను ఇది అందరికీ చూపించుకోవాలి, నేను చాలా గొప్పవాడిని అన్న ఐడెంటిటీ లేదు. వాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు. జీవుడు ఇతరులు అంటే తాను ఇతరులు కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతాడు. కష్టపడి సంపాదించుకున్న సంపదంతా తనకి, ఇతరులకు వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ సుఖ సంతోషాలను కలిగించకపోగా దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. అప్పుడు నిరర్ధకమైందని బాధపడతాడు. ఏం చేస్తారంటే డబ్బులు బాగున్నాయి, పిల్లలకి బాగా డబ్బు అలవాటు చేశారు, వాడికి కష్టం తెలీదు, వాడు 10 రూపాయలు అడిగితే మీరు 100 రూపాయలు వాడి చేతిలో పెట్టారు. ఏమవుతుందంటే పొద్దున్నే తర్వాత వాడు పెద్ద అయ్యాక ఏం సందేహం ఏం లేదు. వాళ్ళకి తెలియ చెప్పాలి, ధర్మం చెప్పాలి. పరమాత్మ పరిచయం చేస్తే వృధా ఖర్చులు చేయరు, మీకు బాధ కలగదు. లేకపోతే ఇంత కష్టము ఏమాత్రం సార్థకం కాదన్న దుఃఖం ఉంటుంది. జీవితం అంతా వెచ్చించినప్పటికీ చివరికి శాశ్వతంగా మిగిలినది ఇది అని చూపడానికి ఏమీ లేదు. ఈ సోఫాలు కొన్నామంటే ఇగో కిలో బంగారం ఉంది, బంగారం ఉంది బ్యాంకులో అని చెప్పుకుంటే ఏం లాభం? ఏం చేస్తారు ఆ బంగారాన్ని? మీరు వేసుకున్నారా? ఒక గాజు కూడా వేసుకో, ఒక నగ వేసుకోవాలి. ఒక ఆవిడ చెప్పాను కదా, ఆవిడకున్నాయి నగలు. ఆవిడ అనుకుంది అయ్యో ఈ పెళ్లికి వెళ్తున్నాను, వీళ్ళు ఈ నగలు చూసేశారు కదా అని ₹1,00,000 పెట్టి గిల్ట్ నగలు కొనుక్కుంది, పెద్దనగలు. అది ఏం ఉన్న నగ వేసుకుంటే వాళ్ళు రాని అన్నారు, కొత్త నగలు వేసుకుని రావాలని ఏం పెట్టలేదు కదండి. మరి ఎందుకండి బాధ? అది ఎవరి ఆనందం వాళ్ళది అలాగే ఉంటుంది. ఆ ఆనందం ఎంతసేపు ఉంటుందో అందరికీ తెలిసిందే. చల్లేస్తున్నారు, ఎండలో ఉంటారండి, ఎంతసేపు ఉండగలుగుతారు? ఇది అంతే. ఇతరులకు ఇవ్వటం వలన కలిగే తృప్తి, ఆనందం తప్పకుండా పొంది తీరాలి. అలా కాకపోతే కనీసం తను సంపాదించింది తానైనా అనుభవించాలి. ఒక ధనవంతుడు యొక్క బంధుమిత్రులు ఆయన చావు కోసం ఎదురు చూస్తుంటారు, వీడు పోతే ఆ డబ్బు వాడచ్చు, మనం ఇది చేయొచ్చు, అందులో ఏ సందేహం ఏం లేదు. దాన్ని చూడటం లేదు. పిల్లలు కూడా అబ్బా విసిగిస్తున్నాడు ఈయన, ఎప్పుడు పోతాడో హాయిగా మనం మన డబ్బు అనుభవించవచ్చు, అదేదో అంటారు కదా, పెట్టడు తినడు అని.
అలాగే అనుకుంటారు, ఏం సందేహమే లేదు. మీ నోటికి భయపడో మీకు భయపడో ఆ డబ్బుకి ఇదో అయ్యో మీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ మీరు చేసేది మీకు తెలియదండి. పొద్దునే కదా చెప్పుకుంది, పొద్దున నిన్న మీ మనసులో ఏ భావం ఉందో మీకు తెలీదా? తెలుసు. భావాన్ని బట్టే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కొడుకులు ఎదురు తిరుగుతారు. ఏం చేస్తారంటే రెండు పీకితే తండ్రిని, అప్పుడు ఓపిక ఉంటుందా? తండ్రికి ఉండదు కదా. రెండేసి సంతకం పెట్టు మా ఎన్ని జరగట్లేదు ప్రపంచంలో. అవును. సంతకం పెడతావా పెట్టవా అంటే పెట్టక ఏం చేస్తారండి? పెడతారు. అంతవరకు ఎందుకండి తెచ్చుకోవటం? ఉమ్. సంపాదనే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ కూడా సంపాదన గురించే చెప్తున్నారు, వస్తువుల గురించి చెప్పట్లేదు. చెప్పాం కదా, అప్పుడెప్పుడు ఒక గురువు గారు నిర్యాణం పొందారు. ఇక శిష్యుల్లో మొదలైంది, ఇది నేను ఇచ్చాను అది నేను కాబట్టి నేను పట్టుకుపోతా. చూసారా, అక్కడ గురువు ఎక్కడున్నాడండి? అక్కడ ఇలాగే ఉంటుంది జీవలక్షణం. గురువు ఉన్నంతకాలం భక్తిగా ఉన్నట్టు యాక్షన్లు ఉంటాయి. గురువు నిర్యాణం పొందగానే మళ్ళీ లోపల నుంచి వచ్చేస్తాడు. అందుకే గురువు ఎందుకు తప్పన పడతాడు? ఒరే నేను ఉన్నప్పుడే నువ్వు ఇది చేయరా, తర్వాత నీకు కష్టం. గురువు ఉన్నప్పుడే నువ్వు పొందలేకపోతే గురువు లేనప్పుడు ఏంటి పొందుతావు? ఏమంటే మీరు బోధ చేసినప్పుడు ఇలా ఉన్నాం, బోధ లేకపోతే ఇంకా ఎలా అవుతామని మిమ్మల్ని మీరే అనుకుంటున్నారు. అవును. ఇందులో ఏం సందేహం లేదు. అవును. మరి అలాంటప్పుడు బోధ ఉన్నప్పుడు ఎందుకని ప్రయత్నం చేయటం లేదు? ఎందుకని దీక్షల్లో ఉండట్లేదు? ఎందుకు ఇంకా మరి బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నారు? ఇంకా ఏవేవో కోరికలు, ఇటు పోవాలి అటు పోవాలి, ఇది చూడాలి అది చూడాలి, వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి. ఏమిటేమిటో మీ చేత ఏది జరగాలో అది జరిపింపచేస్తాడు ఆయన. అన్నా సరే ప్లానింగ్లు, ఇది అది అది ఇది ఎన్నండి. ఏమని చెప్పాలి? ధనవంతుడి బంధుమిత్రులు చాలా ఆతృతతో ఆయన మరణానికి ఎదురు చూస్తారు. ఇలా కొంతమంది తన కోసం ఖర్చు పెట్టుకుని ఆనందంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, తండ్రి అవతాల్లో మరణించి అప్పులున్నాయని తెలిస్తే పిల్లలు ఎలా ఉంటారంటే రియాక్షన్, అవును. వీడికి ఇస్తే కదా, ఇస్తే వాడు అనుకుంటాడు ఆహా అంటాడు. తర్వాత మెచ్చుకుంటాడు అండి, తండ్రి నాకు ఇచ్చాడని. నా కాకపోతే ఎవడికి ఇస్తాడు? ఆ మాత్రం నేను చేయలేదేంటి ఆయనకి బాగాలేనప్పుడు అని. ప్రపంచమే అంత. మీరు కాదన్నా అవునన్నా అబ్బా నా పిల్లలు చాలా మంచి వాళ్ళండి అన్నా వాళ్ళ స్వరూపాన్ని మీకు చూపిస్తానండి, కంగారు పడకండి. ఉమ్. ఏ విధంగా కుష్ఠరోగం వ్యక్తి సౌందర్యాన్ని పాడు చేస్తుందో అదే విధంగా కొద్దిపాటి లోభం కూడా కీర్తివంతుల కీర్తిని, గుణవంతుల శ్రేష్ఠ గుణాలను సర్వనాశనం. మరి రావణాసుడు ఎందుకంటే మరణించింది? వాడికి కామం, కామ క్రోధ లోభ మోహాలని చెప్పబడి ఆ కామమే వాడిని నశింపదు, సర్వము నశింప అంత. అంటే వాడి యొక్క ధన అన్ని కోల్పోయాడు వాడు. అదే పరమాత్మని పట్టుకుంటే, విభీషణుడు వెళ్ళి పరమాత్మని పట్టుకున్నాడు, పట్టాభిషేకం చేశాడు. ఉమ్. తేడా అదే, ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎన్నింటినో అక్కర్లా, ఒకదాన్ని పట్టుకున్నా తరిస్తారు. కాబట్టి కుష్ఠరోగము ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. అదే సరైన స్థానంలో ఉన్న ఒక పుట్టుమచ్చ సౌందర్యాన్ని ఇస్తుంది. అదే సరిగ్గా లేకపోతే ఎక్కడో ఉందనుకోండి పుట్టుమచ్చ కాదు. ఎంత కష్టం అండి పుట్టుమచ్చని తీయించుకోవడానికి, ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు. పెట్టించుకోవడానికి కష్టపడతారు, తీయించడానికి కష్టపడతారు, డబ్బులు. గుణవంతుడైన వ్యక్తిలో కామ క్రోధ లోభ ఇక్కడే వచ్చింది. కామ క్రోధ లోభ మద మొదలైన గుణాలు గాని, సానుభూతి వంటి సద్గుణాలు అనవసర పరిస్థితుల్లో చూపడం గాని వ్యక్తికి అపకీర్తి కలిగించి పతన కారణం అవుతాయి. శూర్పణఖకి సానుభూతి చూపించాడు, అందుకని పతనం చెందాడు రావణుడు. అక్కడ చూపించకుండా నీకు బుద్ధి ఉందా, అసలు ఎందుకు వెళ్ళావు, అలా తప్పు కదా అని ఆయన ఉంటే వీడు బతుకుండేవాడు. శూర్పణఖ చెప్పగానే వినేసి ఆయన అనుకున్నాడు, నా చెల్లెల్ని అవమానిస్తారా అనుకున్నాడు ఏదో. కాబట్టి ధనార్జన కోసం శ్రమించే గుణంలో అనేక దుర్గుణాలు కూడా ఉన్నాయి. అంటే అధర్మం చేశారు, వాడు నాశనం అంటే అవతల వాడు ఎలా ఉంటే నాకేంటి, నాకు మటుకు డబ్బు రావాలి అన్నారు అనుకోండి. ఇక ఎల్ఐసి మామూలుగా చెప్తారు, మీరు ఏదో దాని గురించి వరి అవ్వక్కర్లా. ఏమంటే మీరు పోతే వస్తుందంట. పోతే రావడం ఎందుకండి బాబు, వీడు కడితే వీడు పోతే ఎవరికి వచ్చింది? దాని బదులు వరే అలా అంటే కదండి కొంచెం ఆనందం. అవును. అయినా సరే కడతారు.
ఉమ్. ఆవిడెవరో మొగుడికి వాత పెట్టింది. ఏమిటి వాత పెట్టామంటే బర్నాల్ డేట్ అయిపోతుంది అందుకని వాత పెట్టాను రాసేసుకోండి వేస్ట్ అవుతుంది అని. అలా ఉమ్. వేస్ట్ చేయకుండా. కానీ ఎందుకు వచ్చిన లోభమోహాలండి? హాయిగా ఉండు, ఆనందంగా ఉండు. అనవసరంగా దాన ధర్మాలు చేయమని చెప్పట్లేదు, అనవసరమైన ఖర్చులు పెట్టమని చెప్పట్లేదు. ఇంట్లో వాళ్ళకి అవసరమైనవి ఇవ్వండి. 10 అడిగితే 10 ఇవ్వండి, 10 అడిగితే 100 ఇవ్వాల్సిన అవసరం లేదు గొప్పగా. నేను కదా, కొంతమందికి ఉంటుంది, ఆహా నేను కాబట్టి భార్య పితృల్ని బాగా చూస్తున్నాను, వాళ్ళకి అన్ని అవసరాలు తీరుస్తున్నానని. ఏమిటి నువ్వు చేసేది? నీ ధర్మం, అందులో నీ గొప్ప ఏమిటి? ఉమ్. దానివల్ల హాయిగా ధర్మంగా ఉంటే నీకు ఆనందం వచ్చేది. లేదా ఇప్పుడు పొగరు రాలేదు, అహంకారం రాలేదు, నేను కాబట్టి ఉమ్. అయిపోయి. ఐడెంటిటీ వస్తే ఆనందం ఎక్కడుందండి? ఐడెంటిటీ ఉంది. ఉన్న చోట ఆనందము భూతద్దం ఓకే. పెట్టినా దొరకదు. ఉమ్. ఐడెంటిటీ లేనప్పుడే నువ్వు ఆనందించగలుగుతావు, నవ్వగలుగుతావు. కాబట్టి శ్రమార్జిత ధనం అతనికి సుఖాన్ని ఇవ్వదు. ఎంత కష్టపడ్డానండి అప్పుడు. ఆ కథ చదువుకున్నారు కదా వాట్సాప్ లో, అంతా సంపాదించాడు, ఓ పెద్ద బిల్డింగ్ కట్టాడు, అన్ని కట్టేశాడు. ఏమైందంటే ఉమ్. ఎముడు వచ్చాట. దేవుడు ఇప్పుడే కదా ఇంత సంపాదించి నన్ను సుఖపడి నీవా అంటే, లేదు కుదరదు, నీ ఆయుష్ అయిపోయింది. మరి ఎలా స్వామి, ఎవరన్నా ఇస్తారేమో కనుక్కోవాలి. ఉమ్. ఎవరు ఇవ్వలేదు. అవునండి. భార్య అంతే, నేను ఆడుకోవాలి పిల్లలతోటి, ముని మనవాళ్ళతోటి, అందరితో ఆడుకోవాలి, నేనెందుకు ఇస్తా, నువ్వు పో అని. ఎవడు వాడిని పట్టించుకోవాలి. ఎవడు వారి యొక్క ఆయుష్ తనకి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. ఉమ్. ఎందుకంటే వాడు ధనార్జనలో ఎవరిని కేర్ చేయలేదు, ఎవరి పట్ల సరిగ్గా లేడు, స్వార్థంతో వ్యవహరించాడు. ఇంకా అప్పుడు ఎవరుంటారండి? ఎవరుండరు. మీరు ఏం వరి అవ్వకండి. దుర్మార్గులు మంచి వాళ్ళు చనిపోవాలనే చూస్తారు ఆస్తి కోసం. దుర్మార్గులు అంటే వాళ్ళ పుత్రులు కూడా అలాగే చూస్తారు. ఎప్పుడు పోతాడు వీడు, వీడు పోతే బాగుండు, హాయిగా ఉండొచ్చు అనుకుంటా. ఏం దోషమే లేదు, జీవలక్షణమే అది. అలాగే అనుకుంటాడు జీవుడు, ఈయన ఎప్పుడు పోతాడా, అయ్యో పోలేదే అని బాధపడతాడు. వాళ్ళ డబ్బు కావాలి కానీ వాళ్ళకి మనిషితో పని లేదు. వాడు దుర్మార్గుడా, ఇంకోడా ఇంకోడా పక్కన పెట్టేయండి, ప్రపంచమే. ఇన్ని తెలిసి కూడా మళ్ళీ ఇంకా నేను ప్రపంచంలోనే ఉంటానంటారు. విషయాలు, కొన్ని విషయాలు అంటారు మళ్ళీ. ఇంకా అంటే ఇంకేం చేస్తారండి? కొన్ని విషయాలు అనేకం అవ్వవా? కొన్ని అంటేనే అనేకం అసలు. పుట్టికి ఏదో ఒక పదం ఏర్పడింది కొన్ని అని. కాబట్టి ఆ ధనం అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. నగలు చేయించుకున్నారండి, ఎప్పుడు లాకర్లోనే ఉన్నాయి, ఏమిటి ఆనందం? ఏమీ లేదు గురుగారు. ఎప్పుడో ఒకప్పుడు పెట్టుకోవాలా? ఉమ్. పెట్టుకోకపోతే ఏం లాభం? అరే అవునండి. వైరాగ్యం వచ్చాక పెట్టుకోకపోవడం వేరు. అవును. నిజంగా వైరాగ్యం వచ్చింది ఏది పెట్టుకోకపోతే అది ఆనందం. ఎందుకంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అది అసలు దాని గురించి ధ్యాస లేదు, ఆనందంగానే ఉంటాడు. మీ నగలు చూసి అవతల వాడు మీకు విలువిస్తున్నాడంటే వాడు ఎలాంటి వాడు మీకు అర్థం. ఏమండి నగలు వేసుకోకుండా వెళితే ఏం గౌరవం అండి మనకంటే? వీడి బుద్ధి ఎలాగుందో వాడి బుద్ధి అంతే. ఆ, అవును. నేను నేనుగా ఉంటాను, నువ్వు రెస్పెక్ట్ ఇస్తావయ్యి, లేకపోతే లేదు. కానీ మన నగలు వేరే వాళ్ళకి వేసి చూసుకోవాలి, గురువులకి వేయాలి అని భావించకండి. అలాంటి దోషాలు చేయకండి. అలాగే గురుగారు. ఏమిటి ఆనందం అది? మీ నగలు ఎందుకండి గురువుకి? గురువు వేసుకోలేడా ఉన్న నగలు? ఆ, చేయను గురు. ఏమిటో ఆ ఆనందం? అసలు మీరు వేసుకున్నది శుభ్రం చేయకుండా గురువుకి ఎలా వేస్తారండి? ఎంతటి అహంకారం! అసలు ఆ ఆలోచన రావడం దోషం కదా? దోషమే గురుగారు. దోషం. సాధారణంగా మానవుని ఉన్నతి వాని ధనము, వానికి ఉన్న విలువైన వస్తువులతో కొలుస్తారు. ఉన్నత జీవన విధాన అంటే అలా ఉంటే వాళ్ళ అగ్రదేశాలు అంటారు, ఇహ రకరకాల అభివృద్ధి చెందింది అంటారు. అందుకే అందరు ఆహా ధనం ఉండాలి అనుకుంటారు. ఏమంటే ధనం లేని వాళ్ళని గౌరవించటం లేదా? నీ బుద్ధి సరిగ్గా లేకపోతే నువ్వు ధనం అని. కానీ గురువులకు కూడా ధనం ఉందా లేదా, గురువు ఇల్లు గొప్పగా ఉందా లేదా అని గురువుని పట్టుకుంటే ఎవరికండి నష్టం? ఏమిటి గురువుగారి ఇల్లు ఇలా ఉంది, పాపం పాపం ఏం లేదనుకుంటా వీళ్ళకి. గురువుకి ఇల్లు కడతారండి? కడతాను గురు. మాకెందుకు అనుకుంటారు. కొంతమందికి ఆ ధైర్యం ఉంటుంది, అందరికి ఉంటుందా? కాబట్టి సంపన్నంగా ఉండటం అనేది బుద్ధి భావన, నీ బుద్ధి అంతే.
నాకుంది అని నువ్వు చూపించుకుంటున్నావు. ఏమిటండి దానివల్ల వచ్చేది? ఏమీ లేదమ్మా, ధర్మం. ఎందుకంటే డబ్బుంటేనే పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా? నువ్వు నగలిస్తేనే పిల్ల పెళ్ళి అవుతుందా? పిల్లది కానీ పిల్లాడిది కానీ. లేదు బాగా గురుగారు. చేసింది వాళ్ళకి ఆస్తులు లేవు, ఏమీ లేవు, ఏవో కొంత ఉంది. ఒకడే కొడుకు, వాడికి ఇల్లుంటే కానీ పెళ్ళవదని హడావుడి పడి ఓ పాతిల్లు కొనేసి కంగారుగా కొడుకు పెళ్ళవ్వాలని. ఎందుకంటే అంత కంగారు? డబ్బున్న వాడికి పెళ్ళవుతుందా? నీ బుద్ధి అలా ఉన్నప్పుడు అంతే. తర్వాత దాన్ని మళ్ళీ అమ్మేసుకోవడానికి నానా తిప్పలు. నువ్వు కొన్నదే పాతిల్లు, మళ్ళీ ఎవడు కొంటాడండి? నీకు బుద్ధి లేక నువ్వు కొన్నావు. ఆ సమయం వస్తే అమ్మకి ఏమవుతుందండి? అవదా పెళ్లి? పెళ్లి కాబట్టి ఇంకోటి. నువ్వు పరమాత్మను పట్టుకోవాలి కానీ ఇది పట్టుకోవటం ఎందుకు? ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. పాతిళ్ళు కొనేసుకుంటారు డబ్బు తక్కువ అవుతుందని. ఇలా ఏదో చేస్తూ ఉంటారండి. అది ఇది అని నేను అనను. ఆ తాపత్రయం, ఆ కంగారు, ఆ గోల ఏదో ఉండాలి అక్కడ. 10 ఇళ్ళు ఉన్నాయి, ఏమిటి ఉపయోగం అండి? నువ్వు ఎన్ని ఇళ్లలో ఉన్నావు? ఒకటే. శుభ్రంగా వాడు అనుభవించాడు, నీకు ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళు ఇస్తారండి, అద్దె కూడా సరిగ్గా ఇవ్వరు. ఎన్నో ఉన్నాయి తలకాయ నొప్పులు. నువ్వు పరమాత్మను పట్టుకో, 10 ఇళ్ళు ఏం కర్మ, 100 ఇళ్ళు అని ఇస్తాడు ఆయన. కాబట్టి ధనాన్ని సంపాదించాలని అనుకుంటారు. ఒక కోటీశ్వరుడు ఎంత ఉన్నా కూడా ఇంకా ధనం లేదని అసంతృప్తితో ఉండవచ్చు. బిచ్చగాడు ఆహా నాకు చాలు ఈ డబ్బు అని తృప్తిగాను ఉండవచ్చు. సినిమాల్లో చూపించినట్టు బయట కూడా ఒక బిచ్చగాడు చనిపోతే తీసి వాడి బొంత దులిపితే దాంట్లోంచి బొచ్చడు రాలైట. దగ్గర దగ్గర ₹1,00,00,000 ₹1,00,000 ఏదో లెక్క, నాకు గుర్తులేదు. వాడు మరి చూడండి ఎందుకు వచ్చిన కర్మ వాడికి. అని దాచుకున్నాడు. పోతే అదేదో వ్యాన్ లో పడేసి తీసుకుపోయారు. ఈ డబ్బులను వేరే వాళ్ళు తీసుకున్నారు కానీ అయ్యో పాపం వాడి డబ్బు, వాడికి మంచిగా కర్మలు చేద్దామని అనుకున్నారు ఎవరైనా? లేదు. ఎంత లోభత్వం అండి వాడికి. అడుక్కున్నాడు, అడుక్కుని సుఖంగానే ఉండొచ్చు కదా. వాటి తృప్తి లేనప్పుడు ఏది లేదు. నాకున్నవి చాలు అని తృప్తి ఉన్నవాడికి ఏ గోళ లేదు. హాయిగా ఉంటాడు, హాయిగా నిద్రపడుతుంది, అన్ని ఉంటాయి, అన్ని హాయిగా ఉంటుంది. అంటే నిద్ర పడితేనే హాయి ఉన్నట్టు కాదు, మామూలు వాడుక కాబట్టి అలా చెప్పటం. వాడు నిద్రపోయినా నిద్రపోకపోయినా ఎలా ఉన్నా వాడు ఆనందంగానే ఉంటాడు. వాడికి ఏమి ఇది లేదు అది లేదని ఏం లేదు, శుభ్రంగా ఉంటాడు. కాబట్టి ప్రశాంతంగా జీవించడం కోసం చాలా మంది దుర్భరమైన పనులు, నైపుణ్యంతో కూడిన, నైపుణ్యం లేని అత్యధిక మానసిక శ్రమతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది. మానసిక శ్రమతో అంటే అదే మరి అడ్జస్ట్ అవ్వాలి కదండి. ఇప్పుడు ముసలితనం వచ్చింది, వినాలి. అప్పటి వరకు అధికారం చెలాయించారు, ఇక ఇప్పుడు అన్ని తగ్గాయి. ఇప్పుడు చూడండి ఎంత మానసిక క్షోభ అండి. అదే వయసులో ఉన్నప్పుడే నలుగురితో ప్రేమగా ఉండి చక్కగా వ్యవహారం చేసామనుకోండి, ఇంకా అప్పుడు వేరేగా ఉంటుందా? ఆనందంగా ఉంటాం. మంచితనం, నీ ధర్మం నీకు ఎప్పుడు రక్ష. ఏం చెప్పాడు, నీకు ఇష్టమైన పనిని ఎంచుకున్నట్లయితే నీకు ఒక్కరోజు కూడా పని చేయవలసి రాదు. అంటే అర్థము, నువ్వు చేసే పని నీకు కష్టం అనిపించదు. ఇష్టం లేని దాంట్లో జాయిన్ అయ్యాను అనుకోండి, రోజు వాడు సణుగుతూనే ఉంటాడు. అదే ఇష్టంగా అన్నాడు అండి, అసలు ఎంత ఆనందంగా ఉన్నానో నేను చెప్పలేను. నాకు నచ్చిన జాబ్ దొరికిందంటే ఇంట్లో పనులు చేయమంటే చేస్తారు కానీ లేని పనులు చేయమంటే చేస్తారా? అడగమంటే ఎవరినన్నా అయ్యరా అమ్మ అసలు. అదే ఇల్లు అంటే సరే తప్పదు కదా అని అడుగుతారు. వాష్రూమ్ కడగమంటే అడుగుతారు అందరు. అది కూడా ఒక రూమేరా, అందుకని దాన్ని వాష్రూమ్ అన్నారు. అది కూడా వాష్ చేసుకోవాలి. అది చేస్తేనే ఈ రూమ్ లో నువ్వు సుఖంగా ఉంటావు. కాబట్టి ఇష్టమైన పని ఎప్పుడు పనిగా ఉండదు. ఇష్టం లేని వాటికే కదండి నానా గోలలు. అన్న వస్త్రాదులు, నివాసము మొదలైన ప్రాథమిక అవసరాలు తీరిన మీదట కృత్రిమమైన అవసరాలను సృష్టించుకొని వాటిని తీర్చుకోవడానికి మరింత కష్టపడాలి.
హాయిగా అన్ని ఉన్నాయండి. ఇల్లు వచ్చింది, ఇంట్లోకి కావాల్సిన మినిమం సామాన్ ఉంది, హాయిగా ఉంది. ఇక ఇప్పుడు బడిలో ఇగో వచ్చింది. అరే పక్కింట్లో అది ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది, బంధువుల ఇంట్లో ఉంది, ఇక మొదలైంది. కృత్రిమమైనవి అంటే నీకు అవసరం లేదు, హాయిగా చల్లని ప్రదేశం, ఏసీ పెట్టుకుంటాడు ఆవిడ. లేదండి పక్క పడుకుంది కాబట్టి నేను ఏసీ పెట్టుకోవాలి. ఏమవుతుందంటే ఏసీ వేసుకుని చూసి కూర్చుంటే రోగాలు వస్తాయి. ఇలా రకరకాలు కృత్రిమమైనవన్నీ. అంటే ఒట్టిగా ఏసీ అని చెప్పాను నేను. అక్కర్లేదు, కింద కూర్చోగలరు, హాయి కింద కూర్చుని భోజనం చేయండి, ఆరోగ్యం ఉంటుంది. టేబుల్ ఉంది కదా, టేబుల్ మీద కూర్చుంటే ఏమైందంటే మోకాళ్ళు నొప్పి వచ్చి. నువ్వు ₹1,00,000 టేబుల్ పెట్టి కొన్నావు, తర్వాత 10 లక్షలు పెట్టి మోకాలు ఆపరేషన్ చేయించుకోవాలి. అదే హాయిగా కింద కూర్చుని భోజనం చేయి, బంగారం కంచం కాదు మట్టి కంచంలో తిన్నా నువ్వు ఆనందంగా ఉంటావు. బంగారం కంచంలో తినకూడదని రూల్ ఉందా? అయ్యో బంగారం కదండి కింద ఎలా పెడతాం అనుకుంటే. అందుకని చక్కగా ఆనందంగా ఉండేది. ఏది ఉందో అది పర్వాలా. ఒక సోఫా ఉంటే పర్వాలేదు, 2 సోఫాలు ఉన్నా పర్వాలేదు, 4 సోఫాలు ఉంటే ఏమవుతుందంటే ఏ సోఫా కూర్చోవాలో అర్థం కాదు. నీకు ఎంత అవసరం అంత పెట్టుకోండి, ఎందుకు అనవసరమైనవి. మళ్ళీ నానా గోల, ఇవి కొనాలి అవి కొనాలి ఏవో కొనాలి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలన్న కోరిక, అన్ని ఇంట్లో కూడా అంటే కాస్ట్లీ ఉండాలని, ఎవరు శుభ్రం చేయాలండి మళ్ళీ, కాబట్టి వాటిని పెంచుకోవాలని చింత, ధనాన్ని శీఘ్రంగా పెంచుకోవాలనే ఆతృత, ఇహ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. బాహ్య ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ధనం సంపాదించడానికి, కంగారు పడితే మొత్తం లాస్. వాడెవడో ఇంత పెడితే నీకు అంత ఇస్తామని అలాంటి అనవసరమైన వాటిలోకి వెళ్ళకండి. ఏమంటే మీరు 25,000 కడితే మీకు ఏమంటవి వెదురు బొంగులు ఇస్తాం, కళ్ళు ఇస్తాం, పరిగెత్తకండి. ఏమంటే మీ పేరు మీద లాటరీ వచ్చింది పట్టుకోండి అంటే అనవసరంగా నొక్కారు, అనవసరంగా పోండి, డబ్బులన్నీ పోతాయి. అకౌంట్ లేని వాడు నొక్కినా పర్వాలేదు, అకౌంట్ ఉన్న వాడు పెడితే స్వాహ. కానీ ఎప్పుడు ఆశకు పోకూడదు, ఆలోచించండి. మొన్న ఏంటది ఏదో అయింది, ఇన్ని డబ్బులు దేనికి నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళెవరో ఆ ఫోన్ నెంబర్ నొక్కాట, బుర్రుండద్దు, ఎందుకు ఇస్తాడంట అదేది ఫైనాన్స్ మినిస్టర్ ఆ యాప్ ఓపెన్ చేసి ఏదో చేసేస్తే మీరు మిలియనీర్ అయిపోతారు, రోజు డబ్బులు ఇస్తారని ఆవిడ ఇంటర్వ్యూలు అలాంటివన్నీ కూడా ఎవడో పెట్టాడు. దాన్ని ఆన్ చేసి లబో దిబో బుర్ర ఉండాలా? ఎందుకు ఇస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు తీరిగా కూర్చుంది, కోట్ల జనాలకి ఇవ్వడానికి అంత ధనం ఉందా అక్కడ? ఆ ధనం కూడా మీదే. ఎందుకంటే ఆ యాప్లు ఓపెన్ చేయడం ఎందుకండి? నెలకి ఇంత వేస్తారు. ఏమండి రీల్స్ కూడా వచ్చాయండి, వాడికి డబ్బులు వచ్చాయని అంటే ఆ రీల్ నిజమని ఎలా నమ్మారు? నీ బుర్ర ఉంటుంది కొంచెమన్నా, నీకు వస్తుంది మెసేజ్, ఓ పెట్టేయండి మీకు డబ్బులు వచ్చేస్తాయని. కొంచెం ఆలోచించద్దండి. ఏ నాణాలు పెడితే బంగారు మొక్కలు వస్తాయా? వాడంటే ఏమన్నాడు, బంగారు బాతు అది రోజుకి ఒకటే పెడుతుందని చెప్పి ఇచ్చారు. వీడు అత్యాశ ఏమైపోయింది, లోపల బోల్డ్ ఉన్నా ఏమో అనుకున్నాడు గడ్డి మీద అని దాన్ని చంపేశాడు. ఏమైందంటే అసలు లేకుండా పోయిందా? ఇప్పుడు మనిషిని సర్వనాశనం. కాబట్టి ధనాన్ని శీఘ్రంగా సంపాదించుకోవాలి. ఇక ఈ దీంతో ఇక చెప్పక్కర్లేదు రోగాల గురించి. ఆంతరిక మనో ప్రపంచం కూడా నా కల్లోలం. నిద్రపోతున్నా వాడికి సంపాదన గురించో లేకపోతే వేరే వాడు కొట్టేస్తున్నాడని ఇంకోటన్నా ఉంటుంది కదా. ఏ నగలు చేయించుకోవాలని ఆలోచించుకొని రాత్రంతా. కాబట్టి ఎవడికి వాడి కుటుంబ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంపాదన దాని రక్షణలో మునిగిపోయి ఉంటారు. ధనం ఉన్నప్పుడు అందరి దృష్టి ఉంటుంది. కొంతమంది లాటరీలో గెలుచుకుని ఏం చేస్తారంటారు, ఏదో రకరకాల వాడి మనసు చుట్టూ అదే బుద్ధి అనుసారని కర్మానుసారని, ఇక వాడికి అదే గోల, ఎలా ఖర్చు పెట్టాలి. కాబట్టి ధనాన్ని సంపాదించాలంటే ధర్మంగా సంపాదించాలి తప్ప వేరే విధంగా సంపాదించరాదు. కాబట్టి ఎలా ఖర్చు చేయాలి అన్నదానికి బోల్డు. ఇక నువ్వు సంపాదించింది మళ్ళీ ఉంటాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్లు ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు కట్టద్దు.
కోటీశ్వరుని అయితే నాకు బాధలు ఉండవు అనుకుంటాడు జీవుడు. కానీ అప్పుడే మొదలు వాడికి అప్పటి వరకు హాయిగా ఉన్నాడండి. కోటీశ్వరుడు వచ్చాక కోట్లు వేసి తిరగాలి చెమట ఇట్లా. మరి అప్పుడు వాడు అన్ని కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి కదా, డబ్బు ఉన్నప్పుడు. కాస్ట్లీ బట్టలు చెమట పోస్తాయి. ఎన్ని గోళాలండి. నేనేం డబ్బు ఉండటం దోషం అని నేనేం చెప్పటం లేదండి. ధర్మంగా సంపాదించండి, ఆనందంగా ఉంటారు, ఎలా అయినా హాయిగా ఉంటారు. అంతేగాని దానిలో అధర్మం చోటు చేసుకున్నప్పుడు, దాని మీద తాపత్రయం ఉన్నప్పుడు ఇహ చెప్పక్కర్లేదు కదా. అప్పుడు ఆ ధనమే వాడి ఆర్థిక, సామాజిక, కుటుంబ, మానసిక సమస్యలకు కారణం. మానసిక కారణం కూడా అదే కదా. ఇంకా వేరే చెప్పేది ఏమని చెప్పండి అసలు. కానీ ధనం మీద కానీ, వస్తువుల మీద కానీ, విషయాల మీద కానీ శ్రద్ధ పెట్టకండి. మీరు ఒక విషయమే అనవచ్చు, అది ఎన్ని విషయాలకు దారి తీస్తుందో ఆలోచించు. ఆ ధనం గురించి ఎందుకు చెప్పారో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ధనం అంటేనే బాగా అర్థమవుతుంది కాబట్టి ఉదాహరణగా ధనాన్ని తీసుకున్నాం. ధనము సద్వినియోగం చేసినప్పుడు అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ధన సంపాదనలో మీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. ఇక్కడ ఐడెంటిటీ అని చెప్పటం లేదు. అంటే ఒక జీవుడి అసలైన గుణమైన ఆ దాన గుణం అనండి, మంచి గుణం అనండి, ఏదైనా అనండి, దాన్ని మర్చిపోరాదు. సంపాదన వస్తూనే ఉంటుంది, నీకు రాసిపోతుంది. దాని పట్ల నువ్వు ఏ భావం లేకుండా ఉండు. అప్పుడు మాత్రమే నీవు శుద్ధ మనస్కుడు అవుతావు. శుద్ధ విద్యాంకురాకార అన్నట్టుగా జరుగుతుంది. లేదా శుద్ధం ఎప్పుడవుతుందండి మనసు? అప్పనే అందరూ కూడా చక్కగా ఆ విధంగా. సరే, గురువు చెప్తూనే ఉంటాడు దీక్ష దీక్ష అని. ఎవరి ఇది వాళ్ళదే. నాకు చెప్పకుండా చెప్పాను దీక్ష పెట్టుకుంటానని. ఎప్పటికి ఎన్నిసార్లు అయింది విని విని నాకు విసుగొస్తుంది. అందువలన జీవితాన్ని సార్థకమే చేసుకుంటారో ఏం చేసుకుంటారో అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ విధంగా ఆచరణ చేయండి. శుభభూయాత్. గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. దొంగతనం, హింస, మోసం, దంభం, కామం, క్రోధం, అభిమానం, దర్పం, కలహం, వైరం, అవిశ్వాసం, ప్రతీకార, ఇచ్ఛ, జూదం, మదిరాపానం మొదలైన వ్యసనాలు మానవునిలో ధనం వల్లనే ఉత్పన్నం అవుతాయి. అందువల్ల ధనం అనే ఈ అనర్థాన్ని మోక్షార్థులు దూరం నుండే వదిలివేయాలి. తాత్కాలికంగా ధనం కీర్తి ప్రతిష్టలు, శక్తి, పదవి, సౌకర్యాలు, ఇంద్రియ భోగాలు, సామాజిక గౌరవం అన్ని ఆర్జిస్తుందని భావిస్తాడు. అవన్నీ సుఖాన్ని ఇస్తాయని భ్రమపడతారు. అందువలన ధనం సంపాదించాలనుకుంటారు ఏదో విధంగా, అధర్మంతో అయినా సరే. సంపద చేతనే తాను గుర్తించబడతాడని అతను భావిస్తాడు. కాబట్టి మనిషి ఉచితంగానో అనుచితంగానో ఏదో విధంగా ధనం సంపాదించాలనుకుంటాడు, ప్రోగు చేసుకుంటాడు. ఫలితంగా అతనిలో అనేక అవగుణాలు వచ్చి చేరుతాయి. అదే దొంగతనం, స్థేయం. దొంగలు, దోపిడీదారులు, బందిపోట్లు ధనం కోసం కుత్సితమైన పద్ధతులను అవలంబిస్తారు. ఇతరులు దాచుకున్న ధనాన్ని లాగివేస్తారు, అంటే మోసం చేయటం. కొందరు అప్పులు చేసి చెల్లించరు, మరి కొందరు పన్నులు కట్టరు. కొంతమంది ఇతరుల ఆస్తులను కబ్జా చేస్తారు. ఇవన్నీ చెప్తున్నారు. హింస, అమృతం అలాంటి. హింస
లాక్కోవటం, భయపెట్టడం, బెదిరించటం, బంధించటం, ఉపద్రవాలు సృష్టించటం, చంపటం మొదలైనవి ధన సంపాదన కోసం అవలంబించే హింసాత్మక మార్గాలు. ధనం తీసుకుని హత్యలు చేసేవారు, జీతానికి పనిచేసే సైనికులు, ఆత్మాహుతికి సైతం సిద్ధపడే టెర్రరిస్టుల గురించి అందరికీ తెలిసిందే. అనృతం, చాలా మంది బీదవారిని, బలహీనులను, విద్యా విహీనులను, అవసరం ఉన్న వారిని ప్రలోభపరిచి వారిని పీడిస్తారు. ధనం కోసమే లంచాలు ఇవ్వటం, తీసుకోవటం, నల్ల బజారు, అన్యాయమైన వ్యాపారాలు, దొంగతనాలు, మాదక ద్రవ్యాల అమ్మకం, అబద్ధం, మోసం, ఇవన్నీ. ఒక సంఘటన చెప్పారు. మరణశయ్యపై ఉన్నట్టు ఒక వ్యాపారస్తుడు భాగస్వామిని పిలిచి తాను అతన్ని మోసగించానని చెప్పాడు. చెప్పి క్షమించమని అడిగాడు. స్వచ్ఛమైన అంతఃకరణంతో చనిపోయాడు. ఆశించాడు. అప్పుడు భాగస్వామి చెప్పాట, నేనే నీకు విషాహారం ఇచ్చాను. ఇదంతా దేనికోసం? కేవలం ఆ తుచ్చమైన ధనం కోసం. ఇహ ధనప్రాప్తి తరువాత కలిగే దోషాలు: దంభం, ఆడంబరం, ప్రదర్శన కోసం, లేక సమాజంలో తాను కూడా ఒకడుగా గుర్తించబడాలనే డాబు కోసం, తన దగ్గర అందుకు తగినంతగా ధనం ఉన్నా లేకపోయినా ఉన్నట్లుగా కనపడాలనే తాపత్రయమే దంభం. అర్హతను, స్తోమతను మించి ఖర్చు పెడతారు, అప్పులు చేస్తారు. ఫలితంగా ఒత్తిడికి, దుఃఖానికి లోనవుతారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక తల్లి దగ్గర ఒకే జత చెవిరింగులు ఉన్నాయట. అందుకని ఏం చేశారట, తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒక్కొక్క చెవికి పెట్టుకుని రెండవ చెవికి దెబ్బ తగిలినట్టుగా కట్టుకట్టారు. అంటే ఆడంబరం. ఎందుకు? హాయిగా ఎవరో ఒకళ్ళు పెట్టుకుని లేదు అంటే ఏమిటి అవుతుంది? అంటే ఇవన్నీ కూడా ఈ దంభం గురించి చెప్తున్నారు. కామము, ధనము ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇందుచేతనే మెరిసిపోతూ ఆకర్షణీయంగా ఉండే విషయాల గురించి తెలుసుకోవాలనే కోరిక పెరిగిపోతుంది. ఎంతగా కోరికలు పెరిగితే అంతగా మనోవిక్షేపం. మనోవిక్షేపం అంటే బాధలు, దుఃఖాలు, తాపత్రయం, కొనుక్కుని తీరాలని. ఇక దాని గురించిన ఫైటింగ్లు చెప్పక్కర్లా. మోసం, ఎంతమంది మోసం. ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఎన్నండి. ఆకర్షించబడతారు. చవకగా ఏదో వచ్చేస్తుంది అనగానే దానికి పెడతారు డబ్బులు, వీడి డబ్బులు గోవింద. అందుకనే ఆన్లైన్ లో మోసాల గురించి తెలిసి కూడా మోసపోతుంది. ఎందుకు అసలు? మనకి ఆ డబ్బు అంత తక్కువలో ఏదో సంపాదించుకోవాలని కానీ ఏదో ఒక ఆ తపన అవతల వాడే మోసం చేయడానికి ఉపయోగపడుతుంది. హాయిగా మనకు కావాల్సింది ఏదో వెళ్ళి షాపులు అలా, నీ డబ్బు నీకుంటుంది కదా, ఎందుకు అకౌంట్లలో ఎన్ని జరగట్లేదు మోసాలు, గోల్డ్ మోసాలు. అయినా సరే మళ్ళీ తన దాకా వస్తే అన్నట్టుగా అందరికి సలహాలు చెప్తాడు. ఈ లోపల తన దాకా ఆహా డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటా చవకగా వస్తుంది అంటారు, డబ్బులు కడతారు. ఎన్ని మోసాలండి. మోసగించబడటము వీడిదే దోషం. వాడు తెలివితేటలు వాడు మోసగిస్తున్నాడు. నువ్వెందుకు మోసపోయావు? నీకు ఆశ వల్ల నువ్వు మోసపోయావు. తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదించాలని, లేదా నలుగురిలో డాబుగా కనపడాలని, ఇలా రకరకాల ఎన్ని రకాల మోసాలో చెప్పగలం. ఇదంతా దేనికోసం? డబ్బు సంపాదించేయాలి, సులభంగా సంపాదించేయాలి, అవతల వాడిని ఇది చేసినా సరే. అంతే తప్ప అయ్యో ఇది ఏమిటి నిజమా అసలు? ఇది దీనివల్ల పరమాత్మను నమ్ముకున్నవాడో లేదంటే మీరు ఆరాధించే ఆ దైవాన్ని నమ్ముకున్న వాడెవడు ఆ జోలికి పోడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్మలేదు కాబట్టి ఇలాంటి వాటిలో మోసపోతాం. వికృతమైన భోగాల కోసం నానా గోలలు, కొత్త కొత్తగా రకరకాల కోరికలు. కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. ఒక ధనవంతుడు తానే సరైన వాడనని మొత్తం ప్రపంచమంతా తన ఇచ్ఛానుసారమే నడవాలని అంటాడు. అలా కాకపోతే వాడికి కోపం వస్తుంది. నేను చెప్పినట్లు చేయకపోతే నువ్వు ఇంట్లో చెడిపో. ఇక్కడ వీడు ప్రపంచం అక్కర్లా, ఆ ధనం ఉన్నవాడు ఇంట్లో కూడా అలాగే ప్రవర్తన చేస్తాడు. తన ఇష్టం అంటాడు. తన డబ్బు నేను సంపాదిస్తున్నాను, నేను కాబట్టి నీకు ఇస్తున్నాను. ఇలాంటివి ఎన్ని చూడటం లేదండి కాపురాల్లో. గృహస్థాశ్రమంలో ఇలాంటివి ఎన్నో అనేస్తారు. ఎందుకంటే డబ్బు ఉందన్న గర్వం, వెళ్ళిపో అంటారు. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది. ఇలా అహంకారంతో ఏదైనా మాట్లాడతారు. తాను చెప్పినట్టే నడవాలని అనుకుంటారు. ఎంతటి అహంకారం అండి. ప్రేమగా ఉండాలా, సామరస్యంగా ఉండాలా, లేకపోతే ఇలాంటివి ఉండాలి?
అప్పుడు సరే ఇక దాని గురించి అనవసరం, బాహ్య ప్రపంచం గురించి. అభిమానం అనుచితమైన రీతిలో వారసత్వంగా ధనం లభించినప్పుడు, ప్రారంధవశాత్తు హఠాత్తుగా ధనవంతుడైనప్పుడు ఆ అహంకారం ఆహా చెప్పక్కర్లేదు. ఇక వాడు భూమి మీద ఉండడు, తనకే కదా డబ్బు ఉందనుకో. ఆ డబ్బు ఖర్చు అయ్యాక ఆ డబ్బు దాచుకోవడానికి నానా తిప్పలు, అబద్ధాలు చెప్తాడు, తన దగ్గర లేదంటాడు, రకరకాలుగా చెప్తాడు. ఏమంటే నువ్వు అబద్ధం చేస్తే అవతల వాడికి అర్థం కాదు. కొంతమంది మంచిగా ఆఫీసర్ లెవెల్లో ఏదో రిటైర్ అవుతారు. ఎంత వచ్చింది మీ పెన్షన్ ఎంత అంటే ఎంతో తక్కువ చెప్తారు. ఎందుకంటే అబద్ధాలు. ఎంతో కొంత వస్తుందండి, నాకు పెద్ద చెప్పడం ఇష్టం లేదంటే అది వేరే విషయం, కానీ అబద్ధాలు చెప్తారు. ఆ మాత్రం అవతల వాళ్ళకి తెలీదా? అయినా సరే చూసారా, ఆ డబ్బు దాచుకోవడానికో డబ్బు తన దగ్గర అంత ఉందని అవతల వాళ్ళ అబద్ధాలు వస్తాయి. ఇక రకరకాలు, ఇది అదని ఏం లేదండి. అహంకారం వచ్చిందా, నాకు డబ్బు ఉందని అహంకారం వచ్చిందా, ఇక ఎన్ని రకాలు వస్తాయి. ఇవన్నీ వాటి గురించి చెప్పింది మనకి. కాబట్టి హఠాత్తుగా ధనవంతుడైనప్పుడు మనిషికి అహంకారం కలిగే అవకాశం చాలా ఎక్కువ. అతడు ఆ ధనాన్ని, దాని శక్తిని జీర్ణం చేసుకోలేడు. ఐశ్వర్యవంతుడనే గర్వం వాడి తలకెక్కి నాట్యం చేస్తూ ఉంటుంది. ధనవంతుడు పేదవాడిని చూసి భగవంతుడు నన్నెంత దయతాల్చాడు అనుకుంటూ పేదవాడి మీద కరుణ చూపడు సరికదా, తాను చాలా ధనవంతుడనే అహంకారంతో ఇది చేస్తూ ఉంటాడు. చాలా మంది అహంకారంతో ఎవరి వరకు అక్కర్లా, పేదవాడి వరకు అక్కర్లా, తన బంధు వర్గంలో ఎవరికైతే డబ్బు లేదో వాళ్ళని చూసి చులకనగా మాట్లాడతాడు. నాకు డబ్బు ఉంది, వీడికి డబ్బు లేదని చులకనగా మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ రకరకాలండి. బాహ్య ప్రపంచంలో ఇది ఇలాగా వీడు ఇలాగా అని చెప్పడానికి లేదు. వాడి బుద్ధి, బుద్ధానుసారం కర్మని, కర్మానుసారం అనుభవించక తప్పదు. ఎవడు చేసిన కర్మకు వాడే కర్త. పెరిగిపోయిన గర్వంతో ఒక ఊహా ప్రపంచంలో జీవిస్తూ నిరంతరం తనను తాను ప్రశంసించుకుంటూ నేను చాలా కోటీశ్వరుణ్ణి, చాలా ధనవంతుడిని విర్రవీగుతూ ఉంటాడట. కాబట్టి అటువంటి వ్యక్తి కోటీశ్వరుడు అయినప్పటికీ తుచ్చుడే. గర్వం గల వ్యక్తికి అందరూ దూరంగానే ఉంటారు. అతడు కూడా తన అహంకారాన్ని పెంచి పోషించే వాళ్ళ సాంగత్యాన్ని ఇష్టపడతాడు. పొగడ్తలు, అమ్మ నీ అంత గొప్పవాళ్ళు లేడు, అబ్బా మీరెంత తెలివిగల వాళ్ళంటే ఇంకా అంతే పడిపోతారు. అప్పటి వరకు వాళ్ళని, ఇప్పుడు చూడండి ఒక మనిషిని కొంతమంది నానా రకాలుగా నువ్వు ఏదో అంటారు, డైరెక్ట్ గా అనకపోయినా వేరే వాళ్ళ దగ్గర ఇది అంటారు. వాడికి ఇప్పుడు అవసరం వచ్చింది, అవసరం వచ్చినప్పుడు వీడిని పొగుడుతాడు, వీడు పొగడతలకు పడిపోతాడు. మీ అంత గొప్ప వాళ్ళే లేరు అసలు అంటారు. అయిపోయి నీలాగా ఎవరు పనిచేయరు. కానీ వాడు అక్కడ ఆ పొగడతలకు పడిపోయి వీళ్ళు తనని వాడుకుంటున్నారు అంటే ఆ సంగతి వాడు గుర్తించలేడు. ఎందుకు పొగడతలకు పడిపోయాడు. అరే ఇన్నాళ్ళు వీడు నన్ను వేరే వాళ్ళ దగ్గర తిట్టాడే, వీళ్ళ బిహేవియర్ ఇలా ఉందని తెలిసి కూడా వాడి అవసరం అప్పుడు వీడిని పిలిచి వీళ్ళని పొగుడుతారు, పని చేయించుకుంటారు. వీడు అంటే ఆ పొగడతలకి పొంగిపోయి అవన్నీ మర్చిపోయి పనులు చేస్తాడు. ఆ తర్వాత ఏదనుకుంటే ఏం లాభం అండి. నేను చెయ్యవద్దు, ఎవరికి సహాయం అనటం లేదు, బియాండ్ లెవెల్ చేయక్కర్లేదు, ఎంతలోనో అంతలోనే ఉండాలి. అనవసరంగా ఎందుకండి లేనిపోని నెత్తికెక్కించుకోవటం. నిన్ను వాడుకుంటున్నారన్న సంగతి నువ్వు గుర్తిస్తే, ప్రపంచం కదండి, రకరకాల మనుషులు ఉంటారు. కాబట్టి అహంకారాన్ని పెంచి పోషించే వాళ్ళంటే పొగడతలకి, నీ అంత గొప్పవాడు లేడంటే అయిపోయాడు వాడి. నువ్వు కాబట్టి ఇలాగ అన్నారు అనుకోండి, అబ్బో ఇంకా కాలగతిలో కోటీశ్వరుడు భిక్షాధికారి కాగలడని మదహ. ధనవంతుడు తన సంపద, శక్తి, పదుల వల్ల గర్విష్ఠిగా, విశృంఖలంగా, ఉన్మత్తుడుగా మారతాడు. చాలా గొప్పవాడిననే అహంకారంతో ఎన్నో చేస్తూ ఉంటాడు. తన గొప్పను చాటుకుంటూ డబ్బు మత్తులో తిరుగుతూ ఉంటాడు. కొంతమంది అందరినీ ఆకర్షించేందుకు, గౌరవించబడేందుకు అసంగతమైన, నిందార్హమైన పనులు చేస్తూ ఉంటారు. అవసరం లేని చోట డబ్బు ఖర్చు పెడతారు. ఎందుకంటే అవతల వాడు వీడిని గొప్పవాడు అనాలి. అక్కర్లేని చోట ఉదారంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు. కుటుంబాల్లో ఇవ్వడు, ఉదారంగా బయట వాళ్ళ దగ్గర ఖర్చులు పెడతారు. ఎందుకంటే వాడు పొగుడతాడు వీడిని. ఆహా అంటాడు, పాపం ఎంత ఖర్చు పెడతారండి, అన్ని అసలు చూసుకోరండి, సహాయం చేస్తారు, ఇలా రకరకాలుగా వాటికి పొంగిపోతాడు.
కానీ నిజంగా అది అవసరమైన ఖర్చా అనవసరమైన ఖర్చా అని ఆలోచించాడు, ఎందుకంటే పోగొడతాడు. అహంకారం భేద. ధనం చాలా సంబంధాలను ఇళ్లను ముక్కలు చేసిందన్న సంగతి అందరికీ తెలిసిందే. సోదరులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, ఇహ చెప్పక్కర్లేదు. ఈ యొక్క ధనం కోసం నానా రకాలు హింసాత్మక సంఘటనలు కూడా జరుగుతాయి. వైరం, ధనం కోసం పోట్లాటలు, యుద్ధాలు, ద్వేషాలు, చివరికి శత్రుత్వం, ప్రతీకారాలు. దేశంలో వ్యక్తి ఎదుటివానికి హాని చేయాలని తప్ప వాడు వేరే ఆలోచించడు. అహంకారం ఉన్నవాడే ఎదుటివాడిని ఏదో అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని కించపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అహంకారం పొగరు. అవతల వాడి యొక్క గొప్పతనాన్ని వాడు అంగీకరించడు. వాడికి ఇష్టం ఉండదు అవతల వాడి గొప్పతనం, తానే గొప్పవాడు. అందుకని ఆ గొప్పగా ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా మాటలతో అనండి, ఇంకో దానండి, దానివల్ల ఎవరికంటే నష్టం? నీ మనసు ఇదైందా ఎవరిది? కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటుంది ఆ యొక్క అహంకారం యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. ధన గర్వం అనొచ్చు, అహంకారం అనొచ్చు, ఏదైనా సరే. ఒక భూతం అందుట ఒక వ్యక్తిని ఏదైనా వరం కోరుకోమందిట. షరతు ఏమంటే అతని శత్రువుకు వీనికంటే రెట్టింపు లభిస్తుంది. అందుకని వాడు ఏమన్నాడు, నాకు ఒక కన్ను పోవాలి అన్నాడు. ఇది చదివింది దేవుణ్ణి. అయితే ఇక్కడ భూతం అన్నారు. మనకి ఇంత ముందు చెప్పిన కథలో తపస్సు చేస్తారు ఇద్దరు. ఇద్దరికి ప్రత్యక్షమవుతాడు దేవుడు. మొదటి వాడికి ఇవ్వండి స్వామి, వాడికి ఇవ్వండి, ఆ తర్వాత నేను. వీడి దగ్గరికి వెళ్తే స్వామి వాడికి ఏది ఇస్తే అది నాకు రెట్టింపు ఇవ్వండి. దేవుడు పాపం మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి వాడు ఏం కోరుకున్నాడంటే నీకు ఏది ఇస్తే వాడు ఎక్కువ కావాలని కోరుకున్నాడు అనగానే అంత తపస్సు వృధా అయింది. వాడు ఏమన్నాడు, అయితే నాకు ఒక కన్ను పోగొట్టాను. వాడికి రెండు కోడిపోతాయి. చూసారా? ఆ అహంకారం అనండి, గర్వం అనండి, ఇంకో అసలు ఏదంటే ఏంటని. అవతల వాడి నాశనం కోరుకునేవాడు ఉన్నతుడా? అవతల వాడు పరమ దుర్మార్గుడైనా సరే నీ బుద్ధి మారకుండా ఉన్నప్పుడే నువ్వు ఉన్నతుడిగా అవుతావు. అంతేగాని అవతల వాళ్ళు ఇలాగా అలాగా నువ్వు ఆలోచిస్తే అవతల వాడు మంచివాడైనా నువ్వు వాడిని చెడ్డవాడు అనొచ్చు. ఎందుకంటే నీ అహంకారం అలాంటిది, నీ దృష్టిలోపం యద్భావం తద్భవతి అనుకోండి. అవిశ్వాస. ధనవంతుడు ఆర్థిక విషయాల్లోనే కాక వ్యక్తిగత సంబంధాల్లో కూడా సందేహంగానే ఉంటాడు. అందరు తన ధనం కోసమే అనుకుంటాడు. అదే వాడికి ఇంకా అప్పుడు తెలియదు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఇవన్నీ ఏమీ తెలియదు. అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్ని నా తదనంతరం అని. ఎందుకంటే వాడికి భయం, డబ్బు ఉంటేనే వీడు చూస్తాడు. ప్రేమ ఉన్నవాడు నీ దగ్గర డబ్బున్నా చూస్తాడు, లేకపోయినా. సంస్కారం ఉన్నవాడు, ధర్మంగా ఉండేవాడు నీ దగ్గర డబ్బున్నా చూస్తాను, డబ్బు లేకపోయినా. ధర్మం ఉండాలి కానీ అయ్యో నా దగ్గర డబ్బు లేకపోతే వీడు చూడు నేను చచ్చిపోయాకంటే ఎంతమంది అండి చంపేసి డబ్బులు తీసుకోవటం లేదు. ఏదైనా జరుగుతుందండి. ఎన్నో రకాలుగా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చారు, వాడు అసలు మళ్ళీ ఫోన్ ఎత్తారు, అలా 2-3 లక్షలు నష్టపోయారు. సొంత వాళ్ళకి ఇవ్వడానికి ఒళ్ళం కదా, బయట వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళని నమ్ముతారు, ఇంట్లో వాళ్ళని నమ్మరు. అలా రకరకాలుగా డబ్బు నష్టం జరుగుతూ ఉంటుంది. అది నీదా కాదా ఇవన్నీ అనవసరమైన మాటలు, అది నీ అహంకారమే. కాబట్టి ధనంగా లేకపోతే నాకేది రక్షణ ఉండదు అని రకరకాలుగా అంటాడు. ధనం ఎక్కువైతే రక్షణ ఎక్కడ ఉంటుందండి? భయం కాదు, వాడికి నిద్ర పడుతుందండి. ఒక మెళ్ళో రైలు ప్రయాణం, మెళ్ళో బంగారం కొలుస్తుంది, ఆవిడ నిద్ర పట్ల. ఎక్కడ నిద్ర పడుతుందండి? భయంతో. అదే ఏది లేదనుకోండి హాయిగా నిద్రపోవచ్చు. ఎట్లయినా జరుగుతుంది. పోవాల్సిన సమయం వస్తే ఎలా అయినా పోతుంది. నీదే అయినప్పుడు ఎటు పోతుంది, అది ఉంటుంది అక్కడే. కాబట్టి ధనంతో ఏదో లభిస్తుంది అని అనుకోరాదు. ధనం యొక్క గతి చిత్రాతి చిత్రమైనది. భయభీతుడైన సంశయాత్ముడైన వ్యక్తికి జీవితం దుఃఖదాయకమే అని భగవద్గీత చెప్తుంది. సుఖం సంశయాత్మక వినశ్యతి అని చెప్పారు. వాడికి అనుమానం, నా డబ్బు గురించే వీళ్ళు నాతో మంచిగా ఉంటున్నారు, డబ్బు అవసరం ఉందా, ఇలా ఏదో అనుకుంటుంటారు వాడు. అందుకే నా దగ్గర ఎన్ని రకాలండి. బాహ్య ప్రపంచం గురించి పెద్ద మీకు చెప్పక్కల, అందరూ 50 దాటిన వాళ్ళే, తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీరు చేసిన పనులు తెలుసు మీకు, అవతల వాడు చేసే పనులు కూడా తెలుసు. సంస్పర్ధ. ధనం ఈర్ష్య హింసాపూరిత ప్రతీకారాలకు ప్రోత్సాహం ఇస్తుంది.
పెద్ద చేప చిన్న చేపను మృంగివేసినట్టు సర్వసమర్థుడైన వాడు ఆటవిక విధానాలను అనుసరించినట్లు శక్తిమంతుడు కావటమే గొప్ప అర్హత అనుకోవటం, ఇతరులను పడదోసైనా తాను ఉన్నతుడు కావాలని అనుకోవటం, ఇలాంటివన్నీ కూడా. వాడు నష్టపోతే నాకేంటి, నా తెలివితేటలతో వాడిని ఇచ్చేసైనా సరే. చూడండి, ఇప్పుడు ప్రమోషన్లకు ఏం చేస్తారండి, లంచాలు ఇచ్చి వీడు ప్రమోషన్ పొందుతాడు. యాక్చువల్ గా నిజంగా అర్హత ఉన్న వాడికి వస్తుందా? వాడిని ఇచ్చేసినట్టే రాదమ్మా. కదా. ఇలాంటి ఒట్టిగా జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పాను. వ్యసనాలు, ఇక ధనంతో వ్యసనాలు అందరికీ కలుగుతాయని నేను అనను, ఇక అది చెప్పలేదు. వ్యసనాలు జీవితాలను విషాదవంతం చేస్తే, వ్యసనాలు అనగానే కేవలం తాగుడు ఇవే కాదండి, అహంకారం కూడా పెద్ద వ్యసనమే. అనవసరమైన ఖర్చులు చేయటము వ్యసనమే, లోభత్వము వ్యసనమే. కాబట్టి ఇది వ్యసనము అనగానే కేవలం చెడ్డ లక్షణాలే అనుకోకర్లా, నీ ప్రవర్తన ఎలా ఉందో అది వ్యసనమే. వ్యసనం అంటే ఏంటి? అలవాటు, దురలవాటు. ఏంటి లోభత్వం దురలవాటు కాదా? కామం దురలవాటు కాదా? వ్యసనము అంటే. అవునమ్మా. అంటే ఏ వ్యసనం నీలో ఉందో నీకే తెలుసు. ఆ వ్యసనం వల్ల నిజంగా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావా? ఆలోచించండి. లేదమ్మా. రోజు మొత్తంలో మీరు ఎంతసేపు ఆనందంగా ఉన్నారు, ఎంతసేపు మొహం మార్చుకుని ఉన్నారు, ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే మీరు నవ్వగలుగుతారా? ఆనందంగా ఉండలేరే. ఒక మాట మాట్లాడడానికి మీకు ఎక్కడ సామరస్యం? అవసరం ఉన్నప్పుడే మీ నోట్లోంచి మంచి మాట వస్తుంది, లేదా సీరియస్. అసలు ఇంకా మాటలేం లేవు కదా. అవతల వాళ్ళు మాట్లాడినా మీరు నవ్వగలరా? అబ్బే, మీరే జోకులు వేస్తే నవ్వుతారు. అమ్మా. అవసరాన్ని బట్టి నవ్వుతారండి, అందరు నవ్వుతారండి. ఇతర వాళ్ళు జోకులు వేస్తే నవ్వరు. అమ్మా. అబద్ధమే ఉంది ఇందులో. లేదమ్మా. నవ్వాలనుకున్న వాళ్ళే నవ్వుతారు, నవ్వద్దు అనుకున్న వాళ్ళు ఎందుకు నవ్వుతారండి? వాడు జోకులైతే నేను నవ్వేది ఏంటంటే, హాస్య గ్రంథులు లేవంటుంటాను నేను. హాస్య గ్రంథులు లేని నాకు ఒట్టిగానే నవ్వచ్చు, నేను తలుచుకునైనా నవ్వుతాను జోక్స్. నాకు సీరియస్ గా అంటే ఆ కాసేపే సీరియస్ గా ఉండటం వస్తుంది. అది నా లక్షణం. ఏం చేస్తాం, అందరికీ ఒకే లక్షణం ఉంటుందా? ఉండదు. లోపల ఏం లేకపోతేనే హాయిగా ఉండగలుగుతామండి. లోపల ఏదైనా అమ్మా. పెట్టుకుంటే ఎలా ఉంటారండి? ఉండలేదమ్మా. తిట్టాల్సి వచ్చింది, తిట్టేసాం, పని అయిపోయింది, ఇంకా మళ్ళీ మామూలుగానే. ఇప్పటి వరకు తిట్టి ఇప్పుడు చూడండి ఎలా అంటున్నారు అంటే, అవును మరి నువ్వు తప్పు చేసావు కాబట్టి తిట్టారు, ఇంకా తర్వాత దాని గురించి ఎందుకంటే ఆలోచన. అదే అవతల వాళ్ళు లోపల పెట్టుకున్న వాళ్ళు ఉండగలరా? లేదు. ఉండలేరమ్మా. ఇక ఇక్కడ సరే రకరకాలుగా ఈ వ్యసనాలకి ఏదో జూద గృహము అన్నారు, గుర్రంపై పెట్టటాలు, గుర్రాలు రేసు గుర్రాలు ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ ఏవేవో. కాబట్టి ధనము ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ధనము అంటే బాగా అర్థమవుతుందని ఆ ఉదాహరణ ఉంటుంది. అయితే ఈ ధనం ఉన్నప్పుడు కూడా అణిగిమణిగి ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అణిగిమణిగి అంటే అదేదో ఇదని కాదు, అంటే ఆ గర్వం లేకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మంది. ఇక్కడ కేవలం ధనం వల్లే వీడికి గర్వం ఉందని అనడానికి లేదు, వీడి బుద్ధే. బుద్ధి కదండి నాకు ధనం ఉందంటుంది, నేను ఇది ఉన్నాను అంటుంది, అవునమ్మా. మనసే కదా అంటుంది. కాబట్టి కేవలం ధనంతోటే వాడు అలా, వాడి యొక్క అహంకారం. ఇక దానికి ఏ పేర్లు పెడతారండి? బుద్ధి అంతే. అమ్మా. చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఆఫీస్ అతను ప్రైవేట్ కంపెనీనే, కానీ అతను ఆ బాస్ ఎంత గొప్పవాడంటే, అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసి సరే వెళ్ళిపోయారు వేరేది. ఆ సంవత్సరమే వీళ్ళు ఏదో బోనస్లు ఏవో ఇస్తారు కదా, ఆ బోనస్ మానేసిన వాళ్ళకు కూడా ఇచ్చేటండి ఆ బాస్. చూడండి, అమ్మా. అది 2-3 లక్షల పైనే ఒక్కొక్క ఎంప్లాయీకి. వాళ్ళు ఇక్కడ చేశారు పని, మనము ఇన్ని సంవత్సరాలకి అంటే ఏవో ఉంటాయి కదా లెక్కలు ఈ ప్రైవేట్ కంపెనీలవి, కాబట్టి వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే అన్నట్టు ఆ బాస్. చూడండి, ఓన్ కంపెనీ రన్ చేస్తూ, అంటే కోట్లకి అధిపతే కదా, కోట్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర పాపం. అమ్మా. అమ్మా. ఉంటాయి. అయినా సరే అతను మానేసిన వాడికి ఇచ్చేదేంటి అనలేదు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇవ్వవు, చాలా కంపెనీలు ఇవ్వవు, మానేశాక వాడికి ఇవ్వవు. అసలు ఇంటెన్సివ్లు ఇస్తారా? ఇవ్వరు. ఇవ్వరు. కానీ ఈయన అలా వాళ్ళందరికీ ఇవ్వవలసిందే అని చెప్పారు. లెక్కలేసే వాళ్ళకు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేశారు, లెక్కలేసిన వాళ్ళు వాళ్ళ పేర్లు యాడ్ చేయలేదు. ఈయన చూసి
అదేంటి వాళ్ళని ఎందుకు పెట్టలేదు అంటే, లేదు సార్ వాళ్ళు మానేశారు కదా అంటే, నన్ను వాళ్ళు మానేసినా సరే మనకి వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వవలసిందే అన్నాడు. ఆయన ఎంత చక్కగా అంటే ఏదో 15 years అయితే 25 years అయితే వాళ్ళకి ఇవ్వటము అలా రకరకాలుగా. అంటే తాను సంపాదిస్తున్నాడు, తాను బాసు అన్న ఈ అహంకారంతో లేడు. అందరూ పార్ట్నర్సే అన్నట్ట. ఆఖరికి మన సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ పనిచేసే వాళ్ళని కూడా అతను ఒకటే దాంట్లో వాళ్ళ అందరికీ ఒకటే లంచ్ తెలిసిన. వాళ్ళ ఆఫీస్లో అందరికీ ఒకటే లంచ్ చేస్తాడు, ఇస్తాడు, ఫ్రీ లంచ్. అమ్మ. సెక్యూరిటీ గార్డ్స్కి అయినా సరే, పని వాళ్ళకైనా సరే. అంటే అలాంటి హృదయం అందరికీ ఉంటుందని అనడానికి లేదు ఆ బుద్ధి. కాబట్టి సమస్యలకి కారణము ధనము అనే కన్నా మీ బుద్ధే కారణం. ధనం ఉన్నంత మాత్రాన అహంకరించాలని లేదు, లేనంత మాత్రాన కాదు. నీ బుద్ధి సక్రమంగా ఉంటే ఎక్కడున్నా హాయిగా ఆనందంగానే ఉంటుంది, ఏమీ పర్వాలేదు. ఉమ్. అవతల వాళ్ళు నేను ఏదన్నా అనుకున్నారు అనుకోండి, చెప్పాను కదా గుళ్ళో నేను ఊడుస్తుంటే ఆవిడ వచ్చి నన్ను పనమ్మాయికి నాకు డబ్బులు ఇవ్వబోయింది. ఆవిడకి తెలీదు. అయితే మనకు అరవచ్చా? ఏమి అరవలేదు, పర్వాలేదు రెండు గుండీలో ఏమని. ఆవిడ పర్వాలేదు తీసుకోమ్మా అంటుంది. ఆవిడకి ఏం తెలుసండి, పని వాళ్ళు కూడా టిప్ టాప్ గానే ఉంటారుగా. నాకేమో టిప్ టాప్ చేత కాదు కదా, మామూలుగా ఉన్నాను మరి. ఉంటే మరి అనుకుంటారు కదండి, గుళ్ళో ఊడుస్తుంటే ఎవరైనా ఏమనుకుంటారండి? అలా అనుకుంటే ఆవిడ తప్పేముంది. నేను ఇప్పుడు అరవటం ఎందుకు, నేనేం అరవలేదు, నవ్వాను. గుండీలో వేయండి అని. ఆవిడ కాదు, నేను ఏదో మొహమాట పడుతున్నాను అని. అప్పుడు గుళ్ళో పూజారి వచ్చి ఏంటమ్మా ఆవిడ ఎవరు అనుకున్నారా ఏదో చెప్పారు. అయ్యో సారీ అండి, అది పర్వాలేదులేండి మీకు తెలియదు కదా అని. ఏమైంది ఇప్పుడు ఆవిడ అన్నంత మాత్రాన పని మనిషిని అయిపోతాను? అవ్వం కదా. లేదు లేదమ్మా. ఏముంది దాంట్లో లేదు దోషం ఏముంది? అది నువ్వు స్వీకరించిన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ గొప్పతనం గురించి చెప్పట్లేదు, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ అమ్మ. అహంకరించవచ్చు, ఆవిడ తిట్టనువచ్చు, కానీ మనం తీసుకునే విధానం తప్పేముంది. ఆవిడ అనుకున్నంత మాత్రాన ఊడుస్తుంటే ఎవరైనా అంతే అనుకుంటారు కదండి. రమణ మహర్షిని అమ్మ. అనుకోవాలి పని వాళ్ళని. అమ్మ. ఇక్కడ ఎవరో భగవాన్ ఉన్నారట, ఎవరయ్యా ఎక్కడున్నారని అడిగట. ఆయన తోట పని చేస్తుంది. ఆయన ఎవరో నాకు తెలియదు బొమ్మని. వాళ్ళు లోపలికి వెళ్ళి అడిగితే అదేమిటి అక్కడే ఉన్నారు కదా అన్నాడు. వాళ్ళు అప్పుడు దాన్ని అంటే బుద్ధి, మీ బుద్ధి సరిగ్గా ఉందనుకోండి ఎవరితో అయినా చక్కగా ఉండగలుగుతారు. అంతేగాని వీళ్ళతో మంచిగా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలి, వీళ్ళతో అని మీకు ఉండదు. ఎందుకంటే బుద్ధి అలా వంకర టింకరగా లేదు. అమ్మ. స్ట్రైట్ రోడ్లో అనుకోండి ఎంత బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం, స్పీడ్ బ్రేకర్లు కూడా లేకపోతే. అదే రోడ్డు ఈ సందు ఆ సందు స్పీడ్ బ్రేకర్లు అవి ఇవనంటే ఎంత తలకాయ నొప్పండి, ఎంత చిరాకు వస్తుంది కదా ప్రయాణం. అమ్మ. అదే మరి చిరాగ్గా ఉన్నవాడు నవ్వటం ఏం నవ్వుతాడండి. బుద్ధి ఇటొకటి అటొకటి, ఇప్పుడు ఒకసారి అంటే ఈ టైంలో ఒకలాగా, ఆ టైంలో ఒకలాగా, ఇంకో టైంలో ఇంకోలాగా మారుతోంది అనుకోండి. అమ్మ. ఒకళ్ళ దగ్గర ఒకలాగా ఇంకోళ్ళ దగ్గర ఇంకోలాగా ఉందంటే వాడికే చిరాకు. వాళ్ళకి అవతల వాళ్ళకి ఏం కావాలండి. అమ్మ. ఎప్పుడైనా నీ బుద్ధి నిన్నే విసిగిస్తుంది, అవతల వాళ్ళని ఏం విసిగించదు. నువ్వు ప్రయత్నం చేయొచ్చు అవతల వాళ్ళని విసిగించడానికి, నువ్వు నానా విధాలుగా ప్రయత్నం చేయవచ్చు, కానీ అమ్మ. ఆ ప్రయత్నం నీది కదండి. ప్రయత్నం చేసిన వాడు కదండి అలసిపోతాడు. అవునమ్మా. అవునమ్మా. అది సంగతి. కాబట్టి ధనమే సమస్యలన్నిటికీ మూల కారణమని అనిపించినా అది అబద్ధమైతే కాదు. అది కారణము, ముఖ్యంగా మూల కారణం నీ బుద్ధే. కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ధనం విలువ తెలుసుకోవాలి. ధనం తనంత తాను చెడ్డది కాదు, చెడు ఫలితాలకు కారణము కాదు. దానిపై మనం ఆరోపించుకున్న భ్రాంతులే సమస్యలకు కారణం. విలువైన వస్తువుల కంటే జీవిత విలువలే విలువైనవి అర్థం చేసుకుంటే అంతా సరిగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ భ్రాంతులు అంటే మీ బుద్ధి కాదా? బుద్ధే. అవును. ధనాన్ని కూడబెట్టాలని అనుకోవటం తృష్ణ, ధనంతో ఉండకూడదని ఉండకూడని తాదాత్మ్యం. ఆ కోరిక అబ్బా ఇంకా అదే దాచేయాలి దాచేయాలి దాచేయాలి, అందుకే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు, దానికి మళ్ళీ దొంగ లెక్కలు చూపిస్తాడు, ఇలా రకరకాల. కాబట్టి ఇలాంటివన్నిటి కారణంగా గుడ్డివాళ్ళమై ఏదో విధంగా ధనాన్ని పొందాలనే పోటీలో మునిగిపోతాడు మానవుడు. తన సౌకర్యం కోసం ఇతరులను సుఖపెట్టాలన్న శుభ సంకల్పంతో న్యాయబద్ధంగా సంపాదించిన ధనం మనస్సును పవిత్రం చేస్తుంది,
అటువంటి మనసే మోక్షానికి అర్హత పొందుతుంది. మనసులో ఏది లేదండి, ఏ దుర్బుద్ధి లేదు, లోభత్వం లేదు, కామం లేదు, ఏదీ లేదు. లేని వాడికి అప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ మనసుకి వస్తాయి. ఎందుకంటే లోపల ఏం లేదు కదా. లోభత్వం ఉందనుకోండి, వాడు ఎలా ఆలోచిస్తాడో తెలుసు కదా. ఏమిటో అన్ని కూడా ధనాల గురించి ఇచ్చాడు, నేనేం చేయలేదు. కాబట్టి సూక్ష్మమైన మన ఈ వ్యక్తిగత సంబంధం కంటే, అంటే బుద్ధి కంటే స్థూలమైన ధనానికి ఎక్కువ విలువ ఇవ్వటం వల్ల జీవితం దుఃఖపూరితం అవుతుంది. కుటుంబం, సంబంధాలు, స్నేహాలు చెడిపోతాయి. స్వార్థము, ధనము అనే బలహీన పునాదిపై నిలబడ్డ సంబంధాలు శీఘ్రంగా కూలిపోతాయి. ప్రేమను బహుమతులతో కొలుస్తున్నారు. ఆశీర్వాదం కంటే బహుమతులకు ఎక్కువ విలువిస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ లో ఆలోచించారండి. నాకేం పెట్టారు, పక్కవాడికి ఏం పెట్టారు ముందా, నీకేం పెట్టారు, నీకు నాకు ఒకటే పెట్టారా లేదు, ఓ నీకు ఎక్కువ పెట్టారే, అదేలే నువ్వు బోల్డ్ చేసావుగా అందుకనే పెట్టుంటారు. ఎంత నవ్వు వస్తుందండి. అంత నేను చేశాను చూసారా, నాకు ఎలాంటిది పెట్టారు, వీళ్ళ బుద్ధే అంత. వెంటనే అసలు అందుకే కవర్లలో పెట్టిస్తారు, గొడవ లేకుండా ఎవడు చూసుకోకుండా. చూసుకుంటే అదే గొడవ కదండి, నీకేం పెట్టారు నాకేం పెట్టారు. కాబట్టి ఈ ధనం కోసం నానా రకాలు. ఒక మహాత్ముడు అన్నట్ట, ఒక చిల్లిగవ్వను కూడా నువ్వు బాగా కాపాడుకుంటున్నావు, కానీ భగవన్నామం అనే అవ్యయమైన పెట్టుబడిని మాత్రం కాపాడుకోలేకపోతున్నావు కదా అన్నాడు. कौड़ी को तो खूब संभाला, लाल रतन क्यों छोड़ दिया, నామ్ జపన్ క్యోం చోడ్ దియా అన్న. చూసారా, నామస్మరణ అనే అవ్యయమైన దాన్ని, అంటే అది ఎప్పటికీ నశించదు, అది ఎప్పటికీ నీకు అఖండాన్ని ఇస్తూనే ఉంటుంది ఫలితాన్ని. దాన్ని మర్చిపోయావే ఈ డబ్బు సంపాదనలో పడి. డబ్బు సంపాదన దాచుకోవాలి, ఇందులో వేయాలి అందులో వేయాలి, ఎందులో వేస్తే వడ్డీ వస్తుంది, ఎందులో వేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మనకి అని బుర్రపాటు చేసుకునే వాడికి ఇంకా నామస్మరణ ఎక్కడ వస్తుంది అండి. వాడి నిద్రపైన అదే ఆలోచిస్తాడు, వేరేది ఏం ఆలోచించాడు. కాబట్టి అవ్యయమైన పెట్టుబడి ఏది, భగవన్ నామం అనే పెట్టుబడిని మటుకు వాడు పెట్టలేదు. ఎందుకు వదిలేసా అన్నారు. ఇక్కడ ఒక చిన్న ఇదిగా చెప్పారు. సరే, సోదరులు ఇద్దరు కోర్టుకు వెళ్ళారట ఆస్తుల కోసం. ఇద్దరికి ఒకే గురువు ఉన్నాడు. సరే, ఆ గురువు దగ్గరికి వెళ్ళి అడిగారట. సరే, ఆయన అన్నట రామాయణంలోని అయోధ్యకాండ చదవమని చెప్పారట. సరే, గురువు చెప్పారు కాబట్టి విశ్వాసంతో వారు ఆ యొక్క రామాయణాన్ని చదివారట. అక్కడ భరతులు వీళ్ళ, అంటే తెలుసు కదా, రాముల వారు అడవులకు వెళ్ళటం, భరతుడు అన్న కోసం అని చెప్పి అతను కూడా బయటే ఉండి రాజ్యాన్ని ఏలకుండా అన్నారు. ఇవన్నీ ఆ ఘట్టాలు చదివాక వారి మనసుల్లో మార్పు వచ్చి కోర్టులో కేసు వెనక్కి తీసుకుని ఇద్దరు మళ్ళీ కలిసి ఆనందంగా ఉన్నట్టు. అంటే పురాణ గాథలు మనసును మార్చడానికి, అంతేగాని అందులో వేరేదేదో గ్రహించి దానికి ఇంకో అర్థాలేవో చెప్పుకుని ఇంకోటి ఏదో చేయడానికి కాదు. దేవతలు కూడా కోరుకునేటటువంటి మానవ జన్మను, అందులోనూ శ్రేష్టమైన ఈ యొక్క అద్వైతాన్ని తెలుసుకున్నారు ఈ జన్మలో. పొంది కూడా దానిని నిర్లక్ష్యం చేయవారు తమకు తాము అపకారం చేసుకున్న వారు అవుతారు, అశుభకరమైన గతిని పొందుతారు. దేవతలు కూడా మానవ, అంటే తరించాలి అంటే మానవ జన్మ కన్నా వేరే జన్మ లేదు కాబట్టి ఆ మానవ జన్మ పొందాలని మీరు ఆరాధించే దేవతలు కూడా కోరుకుంటారు, అది పొందారు. అందులో మరలా అహం బ్రహ్మాస్మి గురించి బోధ మీకు తెలియబడింది, మీరే బ్రహ్మం అన్న సంగతి కూడా మీకు అవగతమైంది. సాధన ఎలా చేయాలో తెలిసింది, అన్నీ తెలిసాయి, ఎక్కడ ఏది లోపం లేదు. కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు. అప్పుడు అది ఎవరికి వాళ్ళు అపకారం చేసుకున్న వాళ్ళే అవుతారు, అశుభకరమైన గతిని పొందుతారు. సృష్టిలోని అసంఖ్యాకమైన యోనుల్లో, అంటే నథింగ్ బట్ నికృష్ట జన్మలని చెప్పలేదండి. పేడ పురుగుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారు, దోమగా చీమగా? మానవ జన్మ వాస్తవానికి చాలా దుర్లభం, అమూల్యం, సర్వశ్రేష్టం. ఎందుకంటే ఇదే మోక్ష సాధనం. మానవుని శరీర మనోబుద్ధులు పరిణతి చెందినవి కావున సత్యాన్వేషణ వాడు చేయగలుగుతాడు, పరమాత్మను పొందగలుగుతాడు. కేవలం మానవుడు మాత్రమే తన ఉనికిని, జీవిత లక్ష్యాన్ని, సృష్టి యొక్క ఉత్పత్తిని, ప్రయోజనాన్ని అతను పొందగలుగుతాడు, శోధించగలుగుతాడు.
మానవ జన్మలో కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో జన్మించటం, ఉత్తమ విద్య, జీవిత విలువల పట్ల విశ్వాసం, ఆత్మ వికాసము, ఉన్నతమైన ఆలోచన సరళి, శ్రేష్ఠ లక్ష్యాలను పొందాలనే వాంఛ మొదలైనవి కలగటం నిజంగా వరమే. అదే దీవెన. కానీ కేవలం తినటం, త్రాగటం, సుఖపడటం అనేది జీవితాన్ని నిరర్ధకం చేసుకోవటమే కాక నిర్లజ్జాపూరితమైన జీవిత విధానం. తనను తాను కష్టపెట్టుకోవటం ఆత్మహత్యా సదృశం. సర్వశాస్త్రాలు మహాత్ములు ఆత్మోన్నతిని పొంది మానవ జీవిత సంపూర్ణ లాభాన్ని పొందమని ఉద్బోధిస్తున్నారు. తనను తాను కష్టపెట్టుకోవటం అంటే వీటికే కదండి. నానా కష్టాలు, డబ్బులు దాచుకోవడానికి కష్టం, ఒకడు మోసం చేస్తున్నాడేమో అని భయం, వాడితో విరోధం, వీడితో విరోధం, నానా గోల, తింటే ఆయాసం, తినకపోతే నీరసం, ఇలా ఎన్నండి. అందుకే తనను తాను కష్టపెట్టుకోవటం. అన్ని తెలిసి ఎందుకంటే నిర్లక్ష్యం చేయటం. హాయిగా ఎంత సులభమైన సాధనా పద్ధతులు బోధించబడ్డాయి. ఉన్నది బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే, చేసేది, చేయించేది, చెయ్యబడేది సర్వము బ్రహ్మమే అన్న తర్వాత కూడా జీవలక్షణమే. నాది 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 నాది. అబద్ధాలు, నానా గోలలు. ఎందుకండి అన్ని గోలలు? ఉన్నతంగా జీవించాలన్నా, అధమంగా జీవించాలన్నా నీ బుద్ధి ప్రయత్నమే. దానికైనా ప్రయత్నమే, దీనికైనా ప్రయత్నమే. అధమంగా అంటేనే బాహ్య జీవితం. మళ్ళీ అధమంగా అంటే ఏదో చెడ్డవాడు అని కాదు. బాహ్య జీవితంలో నువ్వు మంచివాడు అని ఎంతమంది అన్నారండి? లెక్క పెట్టండి. ప్రతివాడు నిన్ను మంచివాడు అన్నారా? లేదమ్మా. దేవుణ్ణి అనడు చెడ్డవాడు. గురువుల్ని మటుకు అంటారండి, మీకు నచ్చితే గురువుకి దండం పెడతారు, నచ్చకపోతే చూడనట్టు కూర్చుంటారు. దేవుడి వరకు ఎందుకండి? గుడికి వెళ్ళక్కర్లా కదా. విమర్శించరు గురువుల్ని, బ్రహ్మాండంగా విమర్శిస్తారు, ఏం డౌట్ అండి. మీకు మంచి జరిగినప్పుడు ఆ గురువునో దేవుణ్ణో ఆ ఆకాశానికి ఎత్తేస్తారు, అబ్బో అనేస్తారు. మీకు నచ్చనిది జరిగింది అయిపోయి వెనుకాడరు కదా. కాబట్టి నువ్వు దేనికైనా మూలం నీ బుద్ధే, ప్రయత్నమే. కాబట్టి మీ జీవితాన్ని తీర్చదిద్దగలుగుతుంది మీ యొక్క బుద్ధి ప్రయత్నం, లేదా నాశనం చేస్తుంది. కాబట్టి ప్రాథమ్యాలను, జీవిత విలువలను మార్చుకొని జీవితాన్ని నూతన దిశలో నడిపించుకోవాలి. అధికాధికంగా సంపాదించాలనుకోవడం కంటే ఉన్నతమైన దానిని పొందడానికి ప్రయత్నించాలి. మీరు చేసే ప్రయత్నం సరిపోదు. మీరు ప్రయత్నం చేస్తున్నానంటే అబద్ధం అవుతుంది. అన్ని చేసేది, చేయించేది బ్రహ్మమే అన్న తర్వాత కూడా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని ఆలోచనలు చేస్తున్నారు? మరి అప్పుడు మీరు ప్రయత్నం చేసినట్టు ఎలా అవుతుంది? మీకు మీరు సాధకులు అనుకుంటే ఎలా కుదురుతుంది? మీరు డిప్రెషన్ లో మళ్ళీ అయ్యో అని నెగటివ్ లోకి వెళ్తారేమో అని. పర్వాలేదు, మీరు కొంత ప్రయత్నం చేస్తున్నారు, చేయలేదు అని అంటలేదు అంటున్నారు, కానీ ఆ ప్రయత్నం సరిపోవట్లేదు కదా, మీరు అవ్వలేదు కదా. సార్థకమైందా జీవితం? లేదమ్మా. ఎందుకంటే ఇక్కడ సార్థకం ఎందుకు అవ్వలేదు? మీరు ఇంకా జీవలక్షణాలతో ఉన్నారు, ఇంకా మీరు ఆలోచనలు ఉన్నాయి, ఇంకా కోరికలు ఉన్నాయి, ఏదో సాధించాలన్న పట్టుదల, ఇంకా ఇంకా ఏదో ఏదో ఏదో. నీకు రావాల్సింది గడ్డి పరకైనా నీకు ఇచ్చి తీరుతాడని ఆయన చెప్తూ ఉంటే, అరే చేసేది, చేయించేది, చేయబడింది సర్వము నేనేరా అన్నా కూడా అది వింటున్నారు. వాచ వేదాంతుల్లాగా చెప్తున్నారు. మీకు ఇష్టమైనప్పుడు, మీకు చేత కానప్పుడు అప్పుడు ఆ డైలాగులు కొడుతున్నారు. లేనప్పుడు నేను, నా ప్రయత్నం. ఇక సలహాలు, సంప్రదింపులు, ఆర్గ్యుమెంట్స్ చెప్పక్కర్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆధ్యాత్మిక విచారణ చేస్తే ఆ జ్ఞానము, భ్రాంతి, ఈ దుఃఖం అనే అంధకారపూరితమైన భవిష్యత్తు నశించి పరమానందమైన ఆ పరబ్రహ్మం అంటే ఉన్నతమైన, సర్వశ్రేష్టమైన, సర్వోత్కృష్టమైన ఆ పరమపదాన్ని పొందుతారు. లేకపోతే అధోగతే. రెండు మార్గాలండి, ఒకటి రాత మార్గం ఉంది, ఒకటి బురద ఉంది. వద్దురా అని అంటే రాత మార్గంలో వెళ్ళరా ఇక్కడ ఇది అంటే, కాదండి ముందు ఇది ఇది అయ్యాక అప్పుడు అటు వెళ్తానండి అంటారు. బురదలో దిగాక ఇంకే రాత మార్గానికి వచ్చేది. ఆ బురద కడుక్కోవడానికి బోల్డ్ సమయం, అప్పటి వరకు రాత మార్గం అక్కడ ఉండదు, మాయమైపోతుంది. అమ్మా. కాబట్టి సత్యాన్ని గ్రహించిన తర్వాత ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇంతకు ముందే ఎందుకు అర్థం కాలేదని ఆశ్చర్యపోవాలి. కానీ కాబట్టి ఇక్కడ సత్యం తెలిసిన తర్వాత సత్యంలోనే జీవించాలి, సత్యాన్నే ఆచరించాలి. కానీ అలా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అన్న ప్రశ్న వేసుకోవటం లేదు.
ప్రశ్న వేసుకుని ఆ విధంగానే మీరు ఉండగలగాలి, ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడే మీ యొక్క జన్మ సార్థకం అవుతుంది, మానవ జన్మ అనేది. లేదా మానవ జన్మ వృధా అయిపోవటం లేదండి. ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అయ్యాయి ఒక్కొక్కరికి లెక్క పెట్టుకోండి. ఎవరు ఇంకా మాకు ఉందండి ఇంకో 50 ఏళ్ల జీవితం అనగలరా? లేదమ్మా. అంటే మటుకు ఏం లాభండి, నువ్వు 50 ఏళ్ళు బతుకుతావు కరెక్టే, సార్థకం కాని జన్మతో ఎన్నేళ్ళు బతికితే ఏమిటండి? వృధా జన్మే కదా. అమ్మా. కాబట్టి దేనికి మరి పరమ సత్యం తెలిసింది, మార్గం తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు. వెళ్ళడానికి అక్కడ పెద్ద గమ్యం అంటూ వేరేగా ఏదో రోజుల తడబడి లేదు. ఇటు నుంచి ఇక్కడ వేసేసి స్థిరంగా ఉండటమే. నీవిప్పుడు ఆ యొక్క బురదలో ఉన్నావు, ఆ బురదలో అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి రెడీగా పెట్టారు. ఇక్కడ నుంచి అక్కడ గెంతేయటమే అంతే. అసలు నువ్వు గెంతేస్తేనే బురద మొత్తం ఊడిపోతుంది. ఎందుకు? ఇక్కడి నుంచి గెంతేసి ఇక్కడ స్థిరంగా ఉన్నావు, దానంతట అదే ఆ యొక్క బురద ప్రక్షాళనం అయిపోతుంది. నువ్వు అసలు బురద కడుక్కోవడానికి ప్రయత్నమే అక్కర్లేదు, సాధన అనేది అక్కర్లేదు. నువ్వు స్థిరంగా బ్రహ్మంగా ఉంటే చాలు, నీ ఆచరణ స్థిరంగా ఉంటే చాలు, నువ్వు ఏది చేయక్కర్లే. అసలు సుమ్మ ఇరు అన్నాడు ఆయన, ఒక్కటే మాట, నోరు మూసుకుని ఉండరా అన్నాడు. ఎంత కష్టంగా ఉందండి నోరు మూసుకుని ఉండటం. ఎందుకంటే ఈగో వస్తుంది, నేను నోరు మూసుకుంటే నేను తక్కువైపోతాను, వాళ్ళు అవమానం చేస్తున్నారండి, చెయ్యని రాదండి. ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారు అని అనుకోవటం ఎందుకు? అలా చూస్తూ ఉండండి, ఎన్నాళ్ళు చేస్తాడు. మీరు నామస్మరణ చేస్తూ ఉండండి, పరమాత్మను పట్టుకుని ఉండండి. సాధన అనుకోండి, మీ ఇక్కడ నేను సాధనగా చెప్పటం లేదు, మీ మనస్సు దృఢముగా దీని వైపు ఆందోళన చెందకుండా ఉండడానికి చెప్తున్నాను. నడవలేనప్పుడు కర్ర ఆసరా తీసుకున్నట్టుగా మనసు వ్యాకులత పొందుతున్నప్పుడు ఆ యొక్క పరమాత్మ నామాన్ని గనక నీవు ఆలంబన చేసుకున్నట్లయితే, వాడు అవమానించాడనో, వాడు తిట్టాడనో, లేకపోతే వాడు మోసం చేశాడనో, లేదా డబ్బు లేదనో ఇంకోటనో ఏ వ్యాకులత మిమ్మల్ని ఏమీ చేయదు. ఎందుకంటే మీరు పరమాత్మ దగ్గరే ఉన్నారు. కవచం ఉందండి, కవచం ఉన్నప్పుడు బుల్లెట్స్ మిమ్మల్ని ఏం చేస్తాయండి? అస్త్ర శస్త్రాలు మిమ్మల్ని ఏం చేస్తాయి? ఏం చేయలేవు. బ్రహ్మాండమైన కవచాన్ని ధరించున్నారు, భగవన్నామం అనే కవచాన్ని ధరించున్నారు. సర్వకాల సర్వావస్థలైంది ఆ కవచాన్ని వదలకండి, కవచం ధరించే ఉండండి. అది కాదండి అని చెప్పి దాన్ని అవతల పారేసి నేను ఏడుస్తానంటే ఏం చేస్తాను? సత్యం తెలిసిన తర్వాత కూడా అసత్యం కోసమే ప్రయత్నాలు, ఆ అసత్యంలోనే ఉన్నారు కాబట్టి ఇంకా దుఃఖాలు, ఇంకా కష్టాలు, ఏవో ఒక కష్టాలు, ఇది కష్టం అది కష్టం, కష్టం లేదండి, అన్ని కష్టాలు. పసిపిల్ల, నోరు లేని పసిపిల్ల కూడా ఇచ్చి ఏమిటమ్మా నీ కష్టాలంటే అది చూసి. అందుకని కష్టాలు చెప్పడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, ఎందుకంటే నీ బుర్ర కష్టాలకి అటాచ్ అయిపోయింది. నువ్వు కష్టాలే కరువు పెడతా కానీ సుఖాలు ఏ కరువు. ఏం లాభం అండి, ఏసీ ఉంది కానీ వేస్తే బిల్లు ఎక్కువ వస్తుందని వేయనియరు అంటే అయిపోయింది, షోపీస్. ఇలా రకరకాలు. కాబట్టి సత్యం కోసం తెలుసుకున్న తర్వాత ఎందుకని సత్యంలో ఉండటం లేదు? ఎవరికి వాళ్ళు వేసుకోండి, ఎన్నిసార్లు గురువు వేస్తాడు, నీరసం వస్తుంది. మళ్ళీ దొంగ ప్రామిసులు చేస్తాను, అదో భయం మిమ్మల్ని ఏదైనా అడగాలి. లేదండి దీక్ష పెట్టేసుకుంటాం మేము సాధిస్తాం, లేదు గురుగారు ఈసారి అంటారు, మళ్ళీ అది కాస్త పోతుంది. అందుకని అడగదలుచుకోరు, మీ ఇష్టం ఇంకా. ఎందుకంటే మీరు దేనికి లొంగరు, మీరు బెదిరింపులకు లొంగట్లేదు, హెచ్చరికలకి లొంగట్లేదు, దేనికి లొంగట్లేదు. ఎస్ వీఆర్ సంథింగ్ అంతే. అంతేగాని వీఆర్ బ్రహ్మం అంటలేదు, నేను బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అనే స్థితి తెచ్చుకో. ఎన్ని హెచ్చరికలు చేసినా, బోధ ఆగిపోతుందన్నా, ఆగిపోయినా చదువచ్చు కదండి, పుస్తకాలు టకా టకా చదివేసుకోవటమే అంతే తప్ప సాధన చేసుకుందాం, సిద్ధి పొందుదాం, ఇది కాదు మీ లక్ష్యం అని చెప్పిన పుస్తకాలు చదవటంలోనే ఉన్నారు. చదవద్దని అనటం లేదు, ఏమిటి ప్రయోజనం? ఏంటది? వశిష్ఠ రామాయణం ఇప్పుడు 4 సార్లు 5 సార్లు చదివారు, ఎవరికి అనుమానాలు రావు, అక్కడ సందేహాలు లేవు, ఎందుకంటే చదువుతారు కాబట్టి అనుమానాలు సందేహాలు లేవు. ఆచరణ పెట్టేవాడికి వస్తాయి సందేహాలు, ఏదైనా సరే. ఆచరణ లేదు, ఎన్నిసార్లు చదివితే ఏమిటండి? ఇన్నిసార్లు మేము చదువుకున్నాం, ఇన్నిసార్లు పారాయణ చేశానా అని చెప్పుకోవడానికా? 5 సార్లు 10 సార్లు అని ఏ ప్రయోజనం లేదు.
అన్నీ వండుకున్నారు, తినకపోతే ఎలా లాభమండి? తినాలి, తింటే వండుకున్న దానికి ఫలితం. అంతేగాని అన్నీ వండుకున్నాం, బ్రహ్మాండంగా వచ్చాయి, రుచులు కూడా చూసామంటే ఇక తినాలి. కానీ నేను ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, తర్వాత తింటాను. పాచిపోయాక నువ్వు తింటే ఏంటి తినవు. జీవితం నశించిపోతూ ఉంటే శరీరము నీకు సహకరించకుండా పోతూ ఉంటే ఇంకా ఏమిటో వృధా కాలక్షేపం. శుభం భూయాత్.